న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లోని నేను ఫస్ట్ వీడియోలో ఏం చేశానంటే చిన్న చిన్న సింపుల్ కనెక్టెడ్ బాడీస్, కాంటాక్ట్ బాడీస్ చెప్పాను. అయితే అది జనరల్ చాలా సింపుల్ డేటా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటంటే, మీకు చాలామందికి తెలుసు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది బ్లాక్, పులీస్, బ్లాక్ ఆన్ బ్లాక్, కనెక్టివ్ టాపిక్స్ అని మీకు బాగా తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కలిపి ఒక 4 సెట్స్ కింద మార్చాను. ఈ 4 సెట్స్ని కానీ మీరు జాగ్రత్తగా నేర్చుకోగలిగితే ఆల్మోస్ట్ ఆల్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఏ ప్రాబ్లం అయినా చేయగలుగుతారని నా కాన్ఫిడెన్స్. ఓకేనా? సో సెట్ 1 చూద్దాం. సింపుల్ మోడలే కానీ బట్ ఇంపార్టెంట్. దీంట్లో చూడండి డయాగ్రామ్లో సెట్ 1లో నేను మొత్తం 8 డయాగ్రామ్స్ ఇక్కడ పెట్టాను. 8 డయాగ్రామ్స్ చూడండి. ఈ 2 బ్లాక్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి, 2 వెర్టికల్గా హ్యాంగ్ అవుతున్నాయి. అది దాని స్పెషల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకటి వెర్టికల్గా హ్యాంగ్ అవుతుంది, ఇంకోటి హారిజాంటల్ ప్లాట్ఫామ్ మీద ఉంది. థర్డ్ చూడండి, ఒకటి వెర్టికల్గా హ్యాంగ్ అవుతుంది, ఇంకోటి ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉంది. ఫోర్త్ చూడండి, 2 ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉన్నాయి. ఓకేనా? సో ప్రతి ప్రాబ్లంలోని వేరియేషన్ ఉంది. అలాగే 5th ప్రాబ్లం తీసుకున్నారనుకో, ఒక బ్లాక్ ఉంది, 2 బ్లాక్స్ అదర్ సైడ్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది ఒక మోడల్. సేమ్ ఇలాగే దీనిలాగే 2 బ్లాక్స్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉన్నాయి, ఒకటేమో వెర్టికల్గా హ్యాంగ్ అవుతుంది. ఇది ఒక మోడల్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటి వెర్టికల్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉంది, 2 వెర్టికల్గా హ్యాంగ్ అవుతున్నాయి. మూడోది ఏంటంటే 2 వెర్టికల్గా హ్యాంగ్ అవుతుంటే మధ్యలో స్ప్రింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ మోడల్స్, కానీ ప్రతి దాంట్లోని మనం తెలుసుకోవడానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో అందుకని నేను ఏం చేస్తానంటే డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్క ప్రాబ్లమ్ని తీసుకుంటాను. ఆ ప్రాబ్లమ్ని చెప్తూ మీకు తెలియకుండానే ఆ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది నేను మీకు చెప్తాను. సో ఈ 8 ప్రాబ్లమ్స్. ఓకేనా? అలాగే సెట్ 2 ఏముంటాయో చూపిస్తాను. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి అమ్మా, ఒక సెట్ 2 అని ఒకటి ఇంకో 5 ప్రాబ్లమ్స్ సెట్ 2 కింద రాసా. చూడండి, ఇందాక ప్రాబ్లమ్స్ బ్లాక్స్ ఎలాగున్నాయంటే ఒకదానికో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నాయి, కానీ ఇవి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలే. దీని స్ట్రింగ్ వేరు, ఈ బ్లాక్ స్ట్రింగ్ వేరు, అంటే ఇండైరెక్ట్లీ కనెక్టెడ్. మీకు అర్థమవుతుందా? సో దీనికి ప్రొసీజర్ వేరు. ఇందాక సెట్ 1లో ఫాలో అయిన ప్రొసీజర్ దీనికి ఫాలో అవ్వడానికి లేదు, అంటే దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అలాగే దీనికి కొంత సిమిలారిటీ ఉంది, కొంత డిఫరెన్స్ ఉంది. సిమిలారిటీ ఏంటి అంటే, ఒక సిస్టమ్ ఉంటుంది, మీకు చెప్పినప్పుడు తెలుస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే ఈ 2 వెర్టికల్గా హ్యాంగ్ అవుతున్నాయి. ఇందులో ఏమవుతుందంటే ఒకటి హారిజాంటల్ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉంది, ఒకటి వెర్టికల్గా హ్యాంగ్ అవుతుంది. రైట్. థర్డ్ది చూడండి, 2 వెర్టికల్గా హ్యాంగ్ అవుతున్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. రైట్. ఈ 4థ్ది ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉంది, వెర్టికల్గా హ్యాంగ్ అవుతుంది. ఇది ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఈ 5 ఒక మోడల్లో మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుందన్నమాట. సో నేనేం చెప్తాను అనుకుంటానంటే, ఈ వీడియోలో మీరు ఏమి నేర్చుకోబోతున్నారు అన్నది మీకు ఫస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా. సో ప్రతి ప్రాబ్లమ్ని నేను తీసుకొని ప్రతి ప్రాబ్లమ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా, కాబట్టి మీరు వీలైనంత వరకు ప్రతి ప్రాబ్లమ్ని ఓపిక్గా వినాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకేనా? సో ఎందుకంటే మీరు ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు వీడియో చూడడం ద్వారా అది రైజింగ్ అవుతూ, అంటే ఫ్లోటింగ్లోకి వచ్చినప్పుడు మిగతా ఎవరైనా యూట్యూబ్లో నేర్చుకోవాల్సిన వాళ్ళకి ఇది సజెషన్ వీడియో కింద వెళ్తుంది. అందుకని ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీలైతే చూడడానికి ప్రయత్నించండి. ఇఫ్ పాసిబుల్ గో ఫర్ ద సబ్స్క్రిప్షన్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని సెట్ 3 కింద చూసాం. ఈ సెట్ 3 ఏంటంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ అనమాట. సో చాలా, అంటే 2, 3, 4, 5 అలా ఎక్కువ స్ట్రింగ్స్ కనెక్ట్ అయి ఉందనుకోండి, అంటే చూడండి ఇక్కడ కూడా మల్టిపుల్ స్ట్రింగ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, దీన్ని అంతటిని సెట్ 3లో పెడుతున్నాం. మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉంటాయి. సో దీన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంప్లికేటెడ్గా పెట్టుకున్న ప్రాబ్లం సొల్యూషన్ చాలా తేలిగ్గా ఉంటుంది. సింపుల్గా పెట్టుకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ హార్డ్గా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఓకే, సెట్ 4 చూద్దాం. ఇప్పుడు సెట్ 4లోని 2 ప్రాబ్లమ్స్ తీసుకున్నాం. ఏంటంటే, ఒక వెర్టికల్ రాడ్ ఇలా ఉంది, ఒక వెడ్జ్ ఇలా ఉంది. సో ఇది ఇలాగ వెర్టికల్గా వస్తుంటే ఇది హారిజాంటల్గా మూవ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది సెట్ 4లో పెడుతున్నా. సో ఈ 2 కూడా చూడండి, ఇది హారిజాంటల్గా మూవ్ అవుతుంటే ఇది వెర్టికల్గా మూవ్ అవుతుంది. ఆ 2 ఎలా చేయాలి అన్నది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఉంది చూడండి, ఒక ఇలా ఉంటాయి
ఇలా ఉంటాయి. ఇవన్నీ సెట్ 4లోకి మనం తీసుకుందాం. ఓకేనా? సో తర్వాత సెట్ 4 అయిన తర్వాత సూడో ఫోర్స్, తర్వాత వెడ్జ్ ఆన్ వెడ్జ్, బ్లాక్, అవన్నీ చెప్పుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సెట్ 4లు 4 సెట్లు క్లియర్గా ఓపిక్గా వినండి. ప్రతి దాంట్లోని నేను ఒక టెక్నిక్ చెప్తాను, దాన్ని మీరు డైజెస్ట్ చేసుకోండి. ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది, మీరు వీలైనంత వరకు బాగా చూసి దాన్ని మిగతా వాళ్ళు చూడడానికి ఉపయోగపడేటట్టు చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్. సో ఇప్పుడు మనం సెట్ 1లో ప్రాబ్లం నెంబర్ 1 తీసుకొని దాంట్లో మనం ఏంటేంటి నేర్చుకోవాలి, దాంట్లోంచి ఏమేం డిరైవ్ చేయాలి, రైట్, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుందాం. సో ఇది నేను మీకు చూడండి, ఇలా బ్లాక్స్ ఇచ్చాడు. ఈ సెట్ 1లో ప్రాబ్లం నెంబర్ 1 ఏం తీసుకున్నాం అంటే 2 బ్లాక్స్ వెర్టికల్గా హ్యాంగ్ అవుతున్నాయి. వాట్ ఈజ్ ఇట్స్ యాక్సలరేషన్ అని అడిగాడు అనుకోండి, నేను చూడగానే రాసేస్తా A ఈజ్ ఈక్వల్స్ టు m2 మైనస్ m1 బై చూడండి m2 ప్లస్ m1 ఇంటూ g అని. ఎలా రాస్తాం, ఎలా రాయగలిగాం అన్నది ఒక డౌట్. యాక్చువల్లీ నేను రాయడం ఇంపార్టెంట్ కాదు, నేను క్లాస్ చెప్పిన తర్వాత మీరు రాయగలగాలి, అది ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లం అంతా చేయకుండా డైరెక్ట్గా ఇలా రాయగలుగుతాం, అది చెప్తాను, అది లాస్ట్. సో అసలు ఒరిజినల్ ప్రొసీజర్ ఏంటి, ఒక ప్రాబ్లం ఇలాంటి బ్లాక్ ప్రాబ్లమ్స్ చేయాలంటే అసలు ఒరిజినల్ ప్రొసీజర్ ఏంటి చూద్దాం. దీనికి మనం ఒక స్ట్రాటజీని ఫాలో అవుతాం. ఒకటి ఏంటంటే యాక్సలరేషన్, టెన్షన్, వెయిట్, ఫ్రీ బాడీ డయాగ్రామ్, అలా 4 స్టెప్స్ని మనం ఫాలో అవుతాం. ఫస్ట్ ఇదేంటి యాక్సలరేషన్, సెకండ్ వన్ టెన్షన్, థర్డ్ వన్ వెయిట్, ఫోర్త్ వన్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని 4 స్టేజెస్ ఫాలో అవుతాం. సార్ మాకేం అర్థం కాలేదు సార్ అంటే ఏం కాదు, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏమన్నాం, యాక్సలరేషన్ అన్నాం. ఇప్పుడు ఈ బ్లాక్ మీద వెయిట్ యాక్ట్ చేస్తుంది, m2g అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, m1g అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఈ 2 యాక్ట్ చేయడం వల్ల బాడీ మూవ్ అవడానికి స్కోప్ ఉంది. సో లెట్ us assume ఇందులో ఏంటంటే m2 గ్రేటర్ దెన్ m1 అనుకోండి. m2 గ్రేటర్ దెన్ m1 అయితే కిందకి వెళ్తుంది, m1 పైకి వస్తుంది, అంతేనా? సో m2 విల్ ఫాల్ డౌన్ అండ్ m1 విల్ బి రైజ్ అప్ బికాజ్ m2 ఈజ్ గ్రేటర్ దెన్ m1. m2 ఈజ్ హెవియర్ దెన్ m1. దట్ ఈజ్ వన్ పాయింట్. అండ్ first one acceleration, so its acceleration let us assume a2, its acceleration let us assume a1, right? And first అది యాక్సలరేషన్ మెన్షన్ చేయడం అంటే. సెకండ్ వన్ ఏమన్నా టెన్షన్ అన్న. టెన్షన్ అంటే ఏంటి, సపోజ్ ఒక రబ్బర్ బ్యాండ్ని మనం ఇలా లాగామనుకోండి, అదేమవుతుంది, ఇలా వస్తుంది. కాబట్టి ఆ ఫోర్స్ అంటే ఈ డెవలప్ అయిన ఇంటర్నల్ ఫోర్స్ ఇలా ఉంటుందని అర్థం, అవునా? సో అలాగ నువ్వు ఈ స్ట్రింగ్ని 2 ఇలా కిందకి లాగినప్పుడు దాంట్లో ఇంటర్నల్ ఫోర్స్ ఎలా డెవలప్ అవుతుంది అంటే టువర్డ్స్ ద సెంటర్. సేమ్ స్ట్రింగ్ కాబట్టి మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, సార్ ఒక స్ట్రింగ్కి ఇన్ని టెన్షన్లు రాయొచ్చా? ఎన్ని టెన్షన్లు అయినా రాయొచ్చు, కానీ ఈ 2 టువర్డ్స్ ద సెంటర్ వేయాలంటే క్యాన్సిల్ అయినట్టు, అర్థమవుతుందా? దట్ ఈస్ హింట్. సో అలాగే ఎన్నైనా రాసుకోవచ్చు. కాబట్టి ఈ సెగ్మెంట్లో ఒకటి వేసాం. నెక్స్ట్ టెన్షన్ అయింది, యాక్సలరేషన్ దీన్ని A2 అనుకున్నాం, దీన్ని A1 అనుకున్నాం. తర్వాత టెన్షన్ మెన్షన్ చేసాం. వెయిట్ అంటే m2, అంటే మాస్ m ఉన్నప్పుడు దాని వెయిట్ ఎంత అవుతుంది, m2g వెర్టికల్లీ డౌన్వర్డ్స్, m1g వెర్టికల్లీ డౌన్వర్డ్స్. ఓకేనా? సో ఆ రకంగా మనం వెయిట్స్ని కూడా మెన్షన్ చేసాం. చూడండి స్ట్రాటజీ, యాక్సలరేషన్, టెన్షన్, వెయిట్. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటున్నాం. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్కి వెళ్ళే ముందు ఈ యాక్సలరేషన్స్ మధ్య రిలేషన్ తీసుకోవాలి. సార్ మాకు క్లియర్గా తెలుసు సార్, మీరేం చేయొద్దు, ఎందుకంటే ఇది x డిస్టెన్స్ కిందకి వెళ్తే ఇది x డిస్టెన్స్ పైకి వెళ్తుంది కదా, అంటే దీని డిస్ప్లేస్మెంట్ సేమ్ అయినప్పుడు
యాక్సలరేషన్స్ సేమ్, రైట్. అంటే ఇది ఎక్స్ కిందకు వస్తే, సపోజ్ ఎక్స్ కిందకు వస్తే ఇది ఎక్స్ పైకి వెళ్తుంది. కాబట్టి దీని డిస్ప్లేస్మెంట్ సేమ్ అయినప్పుడు దీనికి వచ్చే వెలాసిటీ సేమ్ ఉంటుంది. అలాగే దీనికి వచ్చే యాక్సలరేషన్ సేమ్ ఉంటుంది, రైట్. కానీ మనం ప్రూవ్ చేయాలి కదా, నేర్చుకోవాలి కదా, అవునా కదా. సో చిన్న వాటికి నేర్చేసుకున్నాం అనుకోండి, ఆ మెథడ్ని పెద్ద వాటికి అప్లై చేయొచ్చు, ఓకేనా. సో ఇది చిన్నది కాబట్టి దీంట్లోని ఆ యాక్సలరేషన్స్ ఎలాగ ఫైండ్ అవుట్ చేయొచ్చో నేర్చుకుందామో, రైట్. కమాన్. సో తీసి పక్కన పెట్టే. ఇప్పుడు దీనికి ఒక మెథడ్ ఫాలో అవుతా, ఏంటంటే TA సిగ్మా TA కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0, లేదా సిగ్మా A డాట్ A ఈజ్ ఈక్వల్స్ టు 0 అని యూజ్ చేస్తాం. ఏంటంటే ఈ టెన్షన్, ఈ యాక్సలరేషన్ TA2 టెన్షన్, ఈ బ్లాక్ మీద యాక్ట్ చేస్తున్న టెన్షన్ T చూడండి, దాని యొక్క యాక్సలరేషన్ A2. ఈ బ్లాక్ మీద యాక్ట్ చేస్తున్న టెన్షన్ T, దాని యాక్సలరేషన్ A1, TA1 0. అవి డిఫరెంట్ డైరెక్షన్ ఉన్నాయనుకోండి, కాస్టేట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. అది వచ్చినప్పుడు మీకు చెప్తా, ఓకేనా. అంటే టెన్షన్ ఒక డైరెక్షన్లో, యాక్సలరేషన్ ఒక డైరెక్షన్ ఉన్నప్పుడు TA కాస్టేటా తీసుకోవాలి. ఈ రెండు సేమ్ లైన్ మీద ఉన్నాయి అంటే ఇది పైకి కిందకి మూవ్ అవుతుంది, టెన్షన్ కూడా ఈ డైరెక్షన్లో y డైరెక్షన్ ఉంది కాబట్టి అక్కడ మనకు ప్రాబ్లం లేదు. సో TA2 ప్లస్ TA1 అంటే ఈ బ్లాక్ మీద యాక్ట్ చేస్తున్న టెన్షన్, దాని యాక్సలరేషన్, ఈ బ్లాక్ మీద యాక్ట్ చేస్తున్న టెన్షన్, దాని యాక్సలరేషన్ టోటల్ కలిపితే 0. కాబట్టి A2 ప్లస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు 0, A1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ A2, ఓకేనా. A1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ A2 అని మనం తీసుకోవాల్సి వస్తుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A2 ఈజ్ ఈక్వల్స్ టు A అనుకున్నాం అనుకో, A1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది A అంటే, బట్ మైనస్ A. ఈ మైనస్ అంటే అర్థం ఏంటంటే ఇది కిందకి వెళ్తుంది అన్నాం అంటే ఈ లెంగ్త్ పెరుగుతుంది, ఇది పైకి వస్తుంది, ఈ లెంగ్త్ తగ్గుతుంది. అంటే రెఫరెన్స్ పాయింట్, ఒక ఫిక్స్డ్ పాయింట్కి ఒకటి దూరంగా వెళ్ళడం, ఒకటి దగ్గరగా రావడం అనేది మైనస్ అనమాట. అంతేగాని కిందకి పైకి కాదు అక్కడ సబ్జెక్ట్. ఒకటి రిఫరెన్స్ పాయింట్కి దూరంగా వెళ్ళడం, ఒకటి రిఫరెన్స్ పాయింట్కి దగ్గరగా రావడం అని అర్థం, ఓకేనా. సో కాబట్టి దీని యాక్సలరేషన్ A2ని ఎంత అన్నాం, A2 ఈజ్ ఈక్వల్స్ టు A డౌన్వర్డ్ కదా, A1 ఈజ్ ఈక్వల్స్ టు A అప్వర్డ్, ఓకేనా. ఎందుకంటే మైనస్ అంటే ఒకటి రిఫరెన్స్కు దూరంగా వెళ్తుంటే ఒకటి రిఫరెన్స్కి దగ్గరగా వస్తుందని అర్థం, ఓకేనా. సో యాక్సలరేషన్స్ మనకి తెలిసింది, వాటి మధ్య రిలేషన్ తెలిసింది, టెన్షన్ మెన్షన్ చేసాం, వెయిట్ని మెన్షన్ చేసాం. ఇంకెవరున్నారు, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి, ఒక బ్లాక్ సిస్టంలో బోల్డ్ అని బ్లాక్స్, బోల్డ్ అని ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నప్పుడు, వెన్ దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ మెనీ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఆర్ ఇన్క్లూడ్ ఇన్ ద సిస్టమ్, యూ టేక్ వన్ ఆబ్జెక్ట్ అండ్ మెన్షన్ ద ఫోర్సెస్ which are acting on the block. So let you mention them. That is called free body diagram. Free body diagram అంటే బాడీని, సిస్టంలో ఉండే ఒక బాడీని సెపరేట్గా తీసుకొని ఫ్రీ బాడీ డయాగ్రామ్, దాని మీద ఉన్న ఫోర్సెస్ని మనం ఇలా మెన్షన్ చేస్తే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం, ఓకేనా. సో అది ఏ డైరెక్షన్ వెళ్తుంది, ఇటువైపు, ఇది A2A, ఓకేనా. దానికి ఈక్వేషన్ రాస్తే ఏమవుతుంది, Fnet ఈజ్ ఈక్వల్స్ టు, అంటే టూ డిఫరెంట్ ఫోర్సెస్ యాక్ట్ చేయడం వలన Fnet అని రాయాలి. Fnet ఈజ్ ఈక్వల్స్ టు m2g మైనస్ T. సో మీరు అడుగుతారు నన్ను ఒక క్వశ్చన్, సార్ T మైనస్ mg ఎందుకు రాయకూడదు, అసలు ప్లస్ ఎందుకు రాయకూడదు, మైనస్ ఎందుకు రాశారు, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి, మైనస్. మరి m2g మైనస్ T ఎందుకు, T మైనస్ m2g ఎందుకు రాయకూడదు అంటే, సిన్స్ ద బాడీ ఈజ్ గోయింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే అది కిందకు వెళ్తుంది కాబట్టి దిస్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఫోర్స్, ఓకే. సో m2g ఈజ్ గ్రేటర్ దాన్ టెన్షన్, దేర్ఫోర్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఎప్పుడైతే Fnet టూ డిఫరెంట్ ఫోర్సెస్ అపోజిట్ డైరెక్షన్ యాక్ట్ చేస్తే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు F1 మైనస్ F2 లైక్ m2g మైనస్ T. సో m2a ఈజ్ ఈక్వల్స్ టు m2g మైనస్ T, ఓకేనా. m2a ఈజ్ ఈక్వల్స్ టు m2g మైనస్ T. అలాగ ఇలా రాయడాన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్
అండ్ కన్స్ట్రైన్ రిలేషన్స్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లాక్ తీసుకోండి. ఈ బ్లాక్ తీసుకుంటే ఏమవుతుంది, ఇది ఒక టెన్షన్ ఇలాగ యాక్ట్ చేస్తుంది. M1 ఇలా ఉంది, M1G ఇలా ఉంది. ఓకేనా. ఇది A1 ఈజ్ ఈక్వల్స్ టు A అనే యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే F net ఈజ్ ఈక్వల్ సేమ్ ఇందా రాసినట్టే F net ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, T మైనస్ M1G. ఎందుకు M1G మైనస్ T రాయకూడదు అంటే మీకు క్లియర్గా తెలుస్తుంది ఏంటని, సార్ సిన్స్ ఇట్ ఈస్ గోయింగ్ అప్వర్డ్ డైరెక్షన్ దట్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ ఫోర్స్, దేర్ ఫోర్ F net ఈజ్ ఈక్వల్స్ టు T మైనస్ M1G అంటే M1A ఈజ్ ఈక్వల్స్ టు T మైనస్ M1G. ఈ రెండు ఈక్వేషన్స్ దగ్గర పెట్టుకున్న తర్వాత సాల్వ్ చేయాలి. కాబట్టి ఈ రెండింటిని ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని ఎడిషన్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు ఎడిషన్ చేస్తే ఏమవుతుంది, M1A ప్లస్ M2A ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ T ప్లస్ T పోతుంది. కాబట్టి M2G మైనస్ T ప్లస్ T పోతుంది ఈ రెండు ఈక్వేషన్స్లో. M2G మైనస్ M1G అది మిగిలింది. కాబట్టి M1 ప్లస్ M2 ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు M2 మైనస్ M1 ఇంటూ G. సో A ఈజ్ ఈక్వల్స్ టు M2 మైనస్ M1 బై M2 ప్లస్ M1 ఇంటూ G. సో యాక్సలరేషన్ వాల్యూ మనకి తెలిసిపోయింది ఏంటని, A ఈజ్ ఈక్వల్స్ టు M2 మైనస్ M1 బై M2 ప్లస్ M1 ఇంటూ G అనే విషయం మనకి అర్థమైపోయింది. అవునా, రైటేనా? రైట్. నెక్స్ట్ మరి ఇందులో ఒక క్వశ్చన్ యాక్సిలరేషన్ అంటే ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది, కానీ అక్కడ తాగడగా మన ఆపడగా మనం ఇంకా చేయాలి. ఏం చేద్దాం చూద్దాం. వాట్ ఈజ్ దిస్ టెన్షన్, అది రెండో క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ఏంటంటే ఈ సిస్టమ్ యొక్క యాక్సిలరేషన్ ఎంత అంటే అక్కడ వరకు చేస్తే సరిపోతుంది, కానీ వాట్ ఈజ్ ద టెన్షన్ ఇస్ ద సిస్టమ్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఎలా చేయాలని చూద్దాం. సో ఇప్పుడు మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఇందాక రాసినప్పుడు ఏమొచ్చాయి ఈక్వేషన్స్ చూద్దాం. ఏమొచ్చాయి, M2A ఈజ్ ఈక్వల్స్ టు M2G మైనస్ T అని ఒకటి వచ్చింది. ఓకే, అలాగే M1A ఈజ్ ఈక్వల్స్ టు T మైనస్ M1G అని ఒకటి వచ్చింది. సో ఆల్రెడీ ఏ వాల్యూ నువ్వు క్యాలిక్యులేట్ చేసిన దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు టెన్షన్ వచ్చేస్తుంది. ఓకేనా. సో చూద్దామా, సబ్స్టిట్యూట్ చేద్దామా. సో చూద్దాం. M1 ఇంటూ M2 మైనస్ M1 బై M2 ప్లస్ M1 ఇంటూ G ఈజ్ ఈక్వల్స్ టు T మైనస్ M1G. సో ఈ M1Gని ఇటువైపు తీసుకువెళ్తే M2 మైనస్ M1 బై M2 ప్లస్ M1 ఇంటూ G ప్లస్ M1G. అప్పుడు మనకి దీన్ని మల్టిప్లై చేస్తే M1 ఇంటూ M2 మైనస్ M1 బై M2 ప్లస్ M1 ఇంటూ G. దీన్ని ఎల్సిఎం తీద్దాం, దీంతో ఎల్సిఎం తీద్దాం. ప్లస్ M1G ఇంటూ M2 ప్లస్ M1 బై M2 ప్లస్ M1 ఈజ్ ఈక్వల్స్ టు టెన్షన్. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఎలా చేసుకోవాలంటే M1 M2 మైనస్ M1 స్క్వేర్, జీని పక్కకు లాగేద్దాం, అంటే జీని ఇలా ఉంచేద్దాం. తర్వాత M1 M2 ప్లస్ M1 M2 ప్లస్ M1 స్క్వేర్ బై M2 ప్లస్ M1. సో మైనస్ M1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ పోతే M1 M2 M1 M2 2 టైమ్స్ ఉంది కదా, 2M1 M2 బై M1 ప్లస్ M2 ఇంటూ G ఈజ్ ద యాక్సలరేషన్, ఈజ్ ద టెన్షన్. సో ఈ రకంగా మనకి ఇక్కడ ఇది చూడడానికి చాలా సింపుల్ ప్రాబ్లమే. దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే M2 మైనస్ M1 బై M2 ప్లస్ M1 ఇంటూ G, అండ్ టెన్షన్ T ఈజ్ ఈక్వల్స్ టు 2M1 M2 బై
m1 ప్లస్ m2 ఇంటూ జీ. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఎందుకంటే ఇదే ప్రాబ్లం మళ్ళీ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర వస్తుంది, సింపుల్ హార్మోనిక్ మోషన్ దగ్గర వస్తుంది. ఇదే క్వశ్చన్ని మళ్ళీ ఏం అడుగుతాడంటే వాట్ ఈజ్ ద ఫోర్స్ ఆన్ ది క్లాంప్ అని అడుగుతాడు. సో డైరెక్ట్గా యాక్సిలరేషన్ అంటే ఇది, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అంటే ఇది. ఫోర్స్ ఆన్ ద క్లాంప్ అని అడిగాడు అనుకోండి, ఫోర్స్ ఆన్ ది క్లాంప్, ఆన్ ది క్లాంప్, ఫోర్స్ ఆన్ ది క్లాంప్ అని అడిగాడు అనుకోండి, అంటే ఇక్కడ. లేదా ఫోర్స్ ఆన్ ద పుల్లి, పుల్లి మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, టీటీ, 2 టీలు యాక్ట్ చేస్తుంది, అదే ఫోర్స్ ఆన్ ది క్లాంప్. ఈ టీటీయే దాని మీద యాక్ట్ చేస్తుంది 2t. కాబట్టి ఫోర్స్ ఆన్ ది క్లాంప్ ఈజ్ ఈక్వల్స్ టు 2t. అంటే ఎంత అవుతుంది, 2 ఇంటూ 2m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ జీ. ఈ రకంగా మనం చేస్తే 4m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ జీ. సో దీన్ని ఇంకోలాగా అడుగుతాడు క్వశ్చన్ని. ఎలా అడుగుతాడో చూద్దాం. సో ఇది సిస్టమ్ ఉందనుకోండి, ఈ సిస్టమ్ ఒక యాక్సిలరేట్ అవుతున్న లిఫ్ట్లో ఉందనుకోండి. ఈ ప్రాబ్లంకి మామూలుగా అయితే యాక్సిలరేషన్ ఇది, టెన్షన్ ఇది, ఫోర్స్ ఆన్ ది క్లాంప్ అంటే ఇది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిఫ్ట్లో పైకి వెళ్తుంది అనుకోండి. సపోజ్ ఇది లిఫ్ట్లో, ఇట్ ఈస్ యాక్సలరేటింగ్ అప్వర్డ్ డైరెక్షన్, ఇట్ ఈజ్ ఇన్ ఎ లిఫ్ట్ దట్ ఈజ్ యాక్సలరేటింగ్ అప్వర్డ్ అన్నాడు అనుకోండి. అప్పుడు ఇదంతా చేసి మనం ఏం చేయాలంటే యాక్సలరేషన్కి m2 మైనస్ m1 బై m2 ప్లస్ m1 ఇంటూ, మనకి పైకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాను, g ప్లస్ ఏ అని చెప్పాను. అంటే యాక్సలరేషన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఏ అనే యాక్సలరేషన్తో పైకి లిఫ్ట్ అవుతున్నప్పుడు g ఏమవుతుంది, g ప్లస్ ఏ అవుతుంది. అప్పుడు టెన్షన్ ఏమవుతుంది, 2m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g ప్లస్ ఏ. ఓకేనా? అప్పుడు ఫోర్స్ ఆన్ ది క్లాంప్ ఎంత అవుతుంది, 2t డాష్ అనమాట. అప్పుడు 4m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ జీ ప్లస్ ఏ. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఈ సిస్టము ఇండివిజువల్గా ఉండేటప్పుడు ఇలా చేస్తాం, అదే కానీ యాక్సిలరేటింగ్ లిఫ్ట్లో ఉండేటప్పుడు ప్రాబ్లం ఇలాగే చేసి సింపుల్గా జీ ప్లస్ ఏ అని రాయాలి. యాక్సిలరేటింగ్ డౌన్ అయినప్పుడు జీ మైనస్ ఏ అని రాయాలి. ఓకేనా? కొంతవరకు అర్థమైంది. 1-2 సార్లు వినండి. ఓకేనా? సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ 2, ప్రాబ్లం 2. ఓకేనా? సెట్ 1లోని ఎగ్జాంపుల్ 2 చూస్తున్నాం. ఒకటి ఏంటంటే హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉంది, ఇంకోటేమో వెర్టికల్గా హ్యాంగ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం ఎలా చేయాలి? సో మనకు ఆల్రెడీ స్ట్రాటజీ ఉంది. ఏంటిది? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ ఒకటి ఫాలో అవుతున్నాం. ఏంటిది? యాక్సలరేషన్, టెన్షన్, వెయిట్, ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో దీంట్లో ఫస్ట్ది ఎవరు? యాక్సలరేషన్. అంటే దీన్ని A2 అనుకుంటే దీన్ని A1 అనుకుందాం. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఒక చిన్న పాయింట్. సార్ ఇది ఎక్స్ డిస్టెన్స్ కిందకు మూవ్ అయితే ఇది ఎక్స్ డిస్టెన్స్ వస్తుంది కదా, ఇది ఎక్స్ డిస్టెన్స్ కిందకు వస్తే ఇది ఎక్స్ డిస్టెన్స్ ముందుకు వస్తుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్స్ సేమ్, వెలాసిటీస్ విల్ బి సేమ్, యాక్సలరేషన్స్ విల్ బి సేమ్. మరి ఎందుకు సార్ అంటే ఓకే రైట్ తీసుకోవచ్చు. అంటే కానీ ఇంకొంచెం ఎఫర్ట్ చేద్దాం. ఏంటంటే యాక్సలరేషన్ అనుకున్నాం, తర్వాత టెన్షన్. ఈ టెన్షన్ ఎలా తీసుకోవాలని చెప్పాను, టువర్డ్స్ ద సెంటర్. ఒక సెంటర్ అనుకొని దానికి టువర్డ్స్ సెంటర్ వేయాలన్నమాట. అలాగే ఇక్కడ టువర్డ్స్ సెంటర్, సేమ్ స్ట్రింగ్ కాబట్టి సేమ్ టెన్షన్ తీసుకోవాలి. ఓకేనా? సేమ్ టెన్షన్ తీసుకోవాలి. తర్వాత ఏంటి? వెయిట్. అయితే ఇప్పుడు A1 A2ల మధ్య రిలేషన్ మీకు తెలుసు, A1 ఈజ్ ఈక్వల్స్ టు A2 అని. కానీ జస్ట్ మన కోసం TA2 అంటే సిగ్మా T డాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే రూల్ ఫాలో అయితే TA2 ప్లస్ TA1 అంటే ఈ టెన్షన్ ఈ బ్లాక్ మీద యాక్ట్ చేసిన టెన్షన్ దాని యాక్సలేషన్, ఈ బ్లాక్ మీద యాక్ట్ చేసిన టెన్షన్ దాని యాక్సలేషన్. TA1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే A2 ప్లస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే A1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ A2. అంటే ఈ రెండు ఒకదానికొకటి అపోజిట్. అంటే అర్థమైంది తెలుసా? అపోజిట్గా వెళ్తున్నాయని కాదు అర్థం. A1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ A2 అంటే ఈ పాయింట్కి రిఫరెన్స్ పాయింట్ కూడా దూరంగా వెళ్తుంది, ఇంక్రీజింగ్ లెంగ్త్. ఒకటి దగ్గరగా వస్తుంది, డిక్రీజింగ్ లెంగ్త్ అని అర్థం. సో కాబట్టి ఒకటి దూరంగా వెళ్తుంది, ఒకటి రిఫరెన్స్ పాయింట్కి దగ్గరగా వస్తుంది. కాబట్టి A2ని మనం ఏ అనుకుంటే A1 కూడా ఏవే. అంటే మైనస్ అంటే చెప్పాను కదా, ఒకటి దూరంగా వెళ్ళడం, ఒకటి దగ్గరగా రావడం. అంటే ఒకటి ఇలా వెళ్ళడం, ఇంకోటి ఇలా రావడం. ఎప్పుడైతే మనం ఇలా మెన్షన్ చేస్తామో ఒకటి దూరంగా వెళ్తుంది, ఒకటి దగ్గరగా వెళ్తుందని మరి మైనస్ తీసుకొని అవసరం లేదు. ఓకేనా? సో అది ఫస్ట్ పాయింట్.
కాబట్టి ఇక్కడ A2 ఎంత అయింది, A డౌన్వర్డ్, దీని యాక్సలరేషన్ ఎంత, A1, దట్ ఈస్ ఇన్ దిస్ డైరెక్షన్, రైట్. ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే యాక్సలరేషన్ అయింది, టెన్షన్ అయింది, థర్డ్ వన్ ఎవరు, వెయిట్, M2G. అర్థమైందా, ఎవరిది, M2G, వెయిట్ వెర్టికల్లీ డౌన్వర్డ్. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమవుతుందంటే దీనికి M1 కాబట్టి M1G లాగా వెర్టికల్లీ డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది, ఓకేనా. అయితే ఇది హారిజంటల్ సర్ఫేస్ మీద ఉండడం వల్ల ఈ వెయిట్ యాక్ట్ చేసినప్పుడు ఇది యాక్షన్ అయితే బ్లాక్ సర్ఫేస్ మీద ఇచ్చే వెయిట్ యాక్షన్ అయితే సర్ఫేస్ బ్లాక్ మీద ఇచ్చేది రియాక్షన్ N అనమాట. అలా తీసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి బాడీ కిందకి వెళ్ళదు, పైకి వెళ్తూ. కాబట్టి ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు M1G క్యాన్సిల్ అయిపోయి అని మనం అనుకుని ప్రాబ్లం చేయాలి, ఓకేనా. సో ఎందుకంటే M1G N ఈక్వల్ అండ్ ఆపోజిట్, క్యాన్సిల్ అయ్యే అనుకొని మనం ప్రాబ్లమ్ని చేస్తాం, ఓకేనా. సో నౌ ఏమేమయ్యే, యాక్సలరేషన్ అయింది, టెన్షన్ అయింది, తర్వాత ఏమైంది, వెయిట్ M2G M1G, సర్ఫేస్ మీద ఉంటే నార్మల్ రియాక్షన్. అది దీంట్లో స్పెషాలిటీ, అంటే సర్ఫేస్ మీద ఉన్నప్పుడు నార్మల్ రియాక్షన్ తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో తర్వాత ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ దగ్గరికి వెళ్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా అంటే ఆల్రెడీ మనకు తెలిసిపోయింది కదా, యాక్సలరేషన్స్ ఈక్వల్ అని చెరిపేసి మనం ఫాలో అవుదాం. ఎలా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ని తీసుకుందాం, ఎవరిని, M2ని తీసుకుందాం, M2. దాని వెయిట్ ఎవరు, M2G డౌన్వర్డ్, టెన్షన్ అప్వర్డ్, A అనే యాక్సలరేషన్తో వస్తుంది, A2 ఈజ్ ఈక్వల్స్ టు A అనే యాక్సలరేషన్తో వస్తుంది. కాబట్టి F net ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది చెప్పండి, F net ఈజ్ ఈక్వల్స్ టు M2G మైనస్ T. ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం ఏమని, ఈ ఫోర్స్ ఎక్కువ ఉంటే డౌన్వర్డ్ అవుతుంది, ఈ ఫోర్స్ ఎక్కువ ఉంటే పైకి వెళ్తుంది. సిన్స్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ M2G గ్రేటర్ దాన్ టెన్షన్, కాబట్టి M2G మైనస్ T రాసుకున్నాం. M2A ఈజ్ ఈక్వల్స్ టు M2G మైనస్ T అనమాట. అంటే F net అంటే ఈ రెండిటి ఫోర్స్ యొక్క రిజల్టెంట్ F net అంటాం. జనరల్గా F ఈజ్ ఈక్వల్స్ టు MA కదా, F net ఈజ్ ఈక్వల్స్ టు MA అనమాట. కాబట్టి M2A. తర్వాత ఈ బ్లాక్ని తీసుకుందాం. ఈ బ్లాక్ ఆల్రెడీ మన M1G నార్మల్ రియాక్షన్ క్యాన్సిల్ అయిపోయి అనుకున్నాం కాబట్టి టెన్షన్ T M1 అంటే ఈ యాక్సలరేషన్ రావడానికి కారణం ఎవరు, టెన్షన్. కాబట్టి ఇక్కడ ఎలా రాయాలి, F net ఈజ్ ఈక్వల్స్ టు T అని రాసుకుంటే M1A ఈజ్ ఈక్వల్స్ టు T. సో ఈ రెండు ఈక్వేషన్స్ ఒక దగ్గర పెడదాం. పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఎడిషన్ చేస్తే M1A ప్లస్ M2A ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ T మైనస్ T క్యాన్సిల్ అవుతుంది, M2G మిగిలింది. కాబట్టి ఏ కామన్ ఫ్యాక్టర్ తీస్తే M1 ప్లస్ M2. సరే, మన ఇది రెండు ఈక్వేషన్స్ వచ్చాయి కదా, ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఎడిషన్ చేద్దాం. M2A ప్లస్ M1A అంటే M1A ప్లస్ M2A ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ T ప్లస్ T క్యాన్సిల్ అయిపోతాయి, ఏం మిగిలింది, M2G మిగిలింది. కాబట్టి M1 ప్లస్ M2 ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు ఏం మిగిలింది మనకి, M2G. కాబట్టి యాక్సలరేషన్ A ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, M2G బై M1 ప్లస్ M2, ఓకేనా. యాక్సలరేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఎంత వచ్చింది, యాక్సలరేషన్ ఆఫ్ ఈచ్ బ్లాక్ ఎంత వచ్చింది, M2G బై M1 ప్లస్ M2. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, వాట్ ఈజ్ టెన్షన్, టెన్షన్ స్ట్రింగ్ ఎంత ఉంది, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, సో టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎంత వస్తుందంటే T ఈజ్ ఈక్వల్స్ టు M1A, T ఈజ్ ఈక్వల్స్ టు M1, ఏ అంటే ఎంత అవుతుంది, M2G బై M1 ప్లస్ M2. మీకు అర్థమైందని అనుకోవచ్చా. సో అది అయితే దీంట్లో ఫర్దర్గా ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ఏంటది, ఫోర్స్ ఆన్ ది క్లాంప్ అంటాడు, ఫోర్స్ ఆన్ పుల్లీ ఏంటంటాడు, ఫోర్స్ ఆన్ పుల్లీ అంటే అర్థం ఏంటి, ఇది యాక్సలేషన్ అంటే ఇది, టెన్షన్ ద స్ట్రింగ్ అంటే అది, ఫోర్స్ ఆన్ పుల్లీ అంటే ఈ పుల్లీ మీద ఈ టీటీ అనే రెండు ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి అనుకోండి. ఎప్పుడైనా టూ డిఫరెంట్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తే దానికి మన రిజల్టెంట్ ఫార్ములా ఏంటి, √A² ప్లస్ B² ప్లస్ 2AB కాస్ థీటా కదా. ఇప్పుడు టెన్షన్ రెండు టెన్షన్లు యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ పుల్లీ ఈజ్ ఈక్వల్ √T² ప్లస్ T² ప్లస్ 2TT కాస్ 90. అప్పుడు ఎంత అవుతుంది, కాస్ 90 0 కాబట్టి R ఈజ్ ఈక్వల్స్ టు √2T² అంటే ఎంత అవుతుంది, R ఈజ్ ఈక్వల్స్ టు √2T అంటే ఎంతది, R ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ టెన్షన్ ఎంత అవుతుంది, అక్కడ ఆల్రెడీ చేసాం, M1 M2 బై M1 ప్లస్ M2 ఇంటూ G. ఓకేనా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా, ఓకేనా, క్లియర్.
సో నైస్. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. న్యూటన్ సోర్స్ ఆఫ్ మోషన్లో సెట్ 1లోని ప్రాబ్లం 3ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ వెర్టికల్గా సస్పెండ్ అవుతుంది, ఒకటి ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉంది. ఇలాంటి సందర్భంలో మనం ఏం తీసుకోవాలో ఒకసారి చూద్దాం. ఓకేనా, సపోజ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి ఇన్క్లైన్ ప్లేన్ మీద, అసలు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే దాని వెయిట్ ఇలా వెర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలంటే ఇలా 8 లైన్స్ని మనం కన్సిడర్ చేయాలి. చూడండి, ఒక ఎక్స్ యాక్సిస్, ఒక వై యాక్సిస్, రైట్, అలాంగ్ ది ఇన్క్లైన్ ప్లేన్, పర్పెండిక్యులర్ టు ది ఇన్క్లైన్ ప్లేన్. అంటే ఒక ప్లస్ ఒక ఇంటూ లాగా అనమాట. మనం వేయగలిగితే, క్లియర్గా వేయగలిగితే, ఇది ఇన్క్లైన్ ప్లేన్ కదా, ఇది థీటా కాబట్టి ఇది థీటా ఆపోజిట్ యాంగిల్స్, ఇది థీటా ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్, ఇది థీటా. సో ఆ రకంగా మనం దీన్ని థీటా తీసుకోవాలి. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్క్లైన్ ప్లేన్ వచ్చినప్పుడు మనం ఎలాగ ట్రీట్ చేయాలి అంటే ఇలాగ ఒక ప్లస్, ఓకేనా, ఒక ఇంటూ వేసామనుకోండి, ఇలా వస్తుంది, ఒక ప్లస్ ఒక ఇంటూలాగా వస్తుంది అనమాట. వచ్చినాక ఇది థీటా అయితే ఇది థీటా, ఆల్టర్నేటివ్ యాంగిల్ థీటా థీటా థీటా, అది ఒక మెథడ్. లేదంటే డైరెక్ట్ మనం తీసుకోవాలనుకుంటే ఇది థీటా కదా, ఆబ్జెక్ట్ ఇలా ఉంది, ఇది ఎంజీ, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, ప్యారలల్ టు ద ప్లేన్ వేయండి 2 లైన్స్. వేసిన తర్వాత ఇది థీటా అయితే ఇది 90 మైనస్ థీటా అవుతుంది, ఇది థీటా అవుతుంది. థీటా 90 మైనస్ థీటా అండ్ థీటా అలా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎంజీ కాస్ థీటా, థీటా ఉండే వైపు ఎంజీ కాస్ థీటా తీసుకోవాలి. ఓకేనా, థీటా లేని వైపు సైన్ తీసుకోవాలి. ఓకేనా, సో ఆ రకంగా ఇటువైపు ఉండే కాంపొనెంట్ ఎంజీ సైన్ థీటా, ఇటువైపు ఉండే కాంపొనెంట్ ఎంజీ కాస్ థీటా కింద మనం తీసుకోవాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఇప్పుడు మనం చూడండి, అది ఒక మనం మొదట తెలియాల్సిన కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం ప్రాబ్లం చేయడానికి? చూడండి, ఏం స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం? యాక్సలరేషను, టెన్షను, వెయిట్, ఫ్రీ బాడీ డయాగ్రామ్. అవునా, యాక్సలరేషను, టెన్షన్, వెయిట్, ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో దీని యాక్సలరేషన్ A2, దీని యాక్సలరేషన్ A1, A2 అనుకుంటే, ఓకేనా, A1 A2 అనుకుంటే యాక్సలరేషన్స్ అవి. టెన్షన్ ఎలా తీసుకోవాలి? సెంటర్కి టువర్డ్స్ సెంటర్ తీసుకోమని చెప్పాను కదా, టెన్షన్ టువర్డ్స్ ద సెంటర్. ఇప్పుడు టెన్షన్, యాక్సలరేషన్ మనం మెన్షన్ చేస్తాం. జనరల్గా మనకు తెలుసు ఇది ఎక్స్ డిస్టెన్స్ కిందకు వస్తే ఇది ఎక్స్ డిస్టెన్స్ పైకి వెళ్తుంది కాబట్టి యాక్సలరేషన్స్ సేమ్ ఉంటాయి, రైట్, డైరెక్ట్గా నువ్వు తీసుకోవచ్చు. అది ఒక మెథడ్. లేదంటే అది ఒక మెథడ్, ఈ బ్లాక్ మీద యాక్ట్ చేస్తున్న టెన్షన్ T, దాని యాక్సలరేషన్ A2 అయితే TA2 ప్లస్ ఈ బ్లాక్ మీద యాక్ట్ చేస్తున్న టెన్షన్ T, దీని యాక్సలరేషన్ A1 కాబట్టి TA1. టోటల్ టెన్షన్ టు యాక్సలరేషన్ 0 తీసుకోవాలి. ఓకేనా, అప్పుడు Tని వదులుకుంటే మనం A2 ప్లస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే A2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ A1. అంటే యాక్సలరేషన్స్ 2 ఈక్వల్ ఉంటాయని మనం ప్రూవ్ చేసాం, రైట్. యాక్సలరేషన్స్ 2 సేమ్ ఉంటాయని ప్రూవ్ చేసాం. చేసిన తర్వాత ఈ మైనస్ మీనింగ్ ఏంటంటే ఇది ఒక రిఫరెన్స్ పాయింట్ అనుకోండి, ఫిక్స్డ్ పాయింట్, దానికి ఇది దూరంగా వెళ్తుంది, అప్పుడు ఇది దగ్గరకు వస్తుంది. సో ఆ రకంగా ఇది కిందకి వెళ్తుంది అనమాట, ఇది ఇలా వెళ్తుంది. ఇది మైనస్ అంటే ఆపోజిట్ అని కాదు మీనింగ్. ఏంటి మీనింగ్? ఒక రిఫరెన్స్ పాయింట్కి దూరంగా వెళ్ళడం, రిఫరెన్స్ పాయింట్కి దగ్గరగా వెళ్ళడం అనేది మైనస్కి ఇండికేషన్ అనమాట. సో అయిన తర్వాత ఇప్పుడు మనం A2 ఈజ్ ఈక్వల్స్ టు A అనుకున్నాం అనుకోండి, A1 ఈజ్ ఆల్సో A. సార్ మైనస్ A అవ్వాలి కదా, అంటే నువ్వు ఎప్పుడైతే ఒకటి దూరంగా వెళ్తున్నట్టు ఒకటి దగ్గరకు వస్తున్నప్పుడు తీసుకున్నావో అక్కడ మైనస్ మరి ఇండికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇవన్నీ టెక్నిక్స్ మీరు 1కి 2 సార్లు వినండి, మీకే మొత్తం అర్థమవుతుంది. ఓకేనా, సో ఆ రకంగా దీని యాక్సలరేషన్ని మనం A2 ఈజ్ ఈక్వల్స్ టు A అనుకున్నాం, A1 ఈజ్ ఈక్వల్స్ టు A అనుకున్నాం. ఈ రకంగా యాక్సలరేషన్స్ని మనం ఇండికేట్ చేసాం. ఫస్ట్ ఏంటిది?
యాక్సలరేషన్. ఆల్రెడీ టెన్షన్స్ చూపించా టువర్డ్స్ ద సెంటర్, ఒక సెంటర్ పాయింట్కి తీసుకోవాలి. సేమ్ స్ట్రింగ్ కాబట్టి సేమ్ టెన్షన్, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, డోంట్ వరీ. అండ్ దెన్ తర్వాత ఏంటి, వెయిట్ ఇది m2g, ఓకేనా, m2g ఫ్రీలీ సస్పెండ్ కాబట్టి m2g రాస్తే పర్వాలేదు. కానీ ఇది ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద ఉంది, దీనికి ఎలా రాయాలి అంటే ఇందా చెప్పాను కదా, పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్ m1g cos theta, ప్యారలల్ టు ద ప్లేన్ m1g sin theta అనే దీనికి ఉండే వెయిట్ m1gని m1g cos theta కింద m1g sin theta కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫోర్స్తో దీన్ని ఇటు ప్రెస్ చేస్తుంటే మరి ఇది సర్ఫేస్ ఒక రియాక్షన్ ఫోర్స్ ఇస్తుంది కదా, దాని పేరు నార్మల్ రియాక్షన్. కాబట్టి ఈ బ్లాక్ మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ టెన్షన్, m1g sin theta, m1g cos theta అండ్ నార్మల్ రియాక్షన్ అవన్నీ యాక్ట్ చేస్తున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్కి వెళ్ళాలి. యాక్సిలరేషన్ అయింది, టెన్షన్ అయింది, వెయిట్ అయింది, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయింది. ఫ్రీ బాడీ డయాగ్రామ్కి వెళ్ళాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏమని చెప్పాను, ఒక బ్లాక్ని మనం తీసుకొని వాటి మీద ఉండే ఫోర్సెస్ అన్ని క్లియర్గా చూపిస్తే దాన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని పేరు పెట్టాం. సో ఫస్ట్ ఈ బ్లాక్ని తీసుకుందాం, ఏది m2ని తీసుకుందాం. m2 మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ ఏంటి, m2g అండ్ టెన్షన్. ఇది ఏ అనే యాక్సలరేషన్తో వెళ్తుంది, అంటే a2 = e అనమాట. కాబట్టి F net చెప్పండి ఏమవుతుందో, m2g మైనస్ టెన్షన్. సో t మైనస్ m2g ఎందుకు రాయకూడదు, కిందకి వెళ్తుంది కాబట్టి డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ అప్వర్డ్ ఫోర్స్. కాబట్టి m2a m2g మైనస్ t. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ దిస్ బ్లాక్, వీ విల్ డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ దిస్ బ్లాక్. అంటే ఈ ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద ఉన్న బ్లాక్కి నార్మల్ రియాక్షన్ ఇలాగ యాక్ట్ చేస్తుంది, m1g cos theta ఇలాగ యాక్ట్ చేస్తుంది. ఓకేనా. అయితే బ్లాక్ ఇటు వెళ్ళట్లేదు, ఇటు రావట్లేదు, అంటే ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్, క్యాన్సిల్. ఓకేనా. తర్వాత మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఇవి కాకుండా ఏం యాక్ట్ చేస్తున్నాయి, m1g sin theta, ఇటువైపు టెన్షన్ అయినా అది a1 a అనే యాక్సలరేషన్తో వెళ్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలి, F net బాడీ మోషన్ ఎటు ఉంది, ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ ఉండే ఫోర్సెస్ తీసుకోవాలి, t మైనస్ m1g sin theta. కాబట్టి m1a t మైనస్ m1g sin theta. సో ఈ రెండు ఒక దగ్గర వేసుకుందాం. సో ఈ ఈక్వేషన్ ఒక దగ్గర వేస్తే మనకి ఏమొస్తుంది, m1a m2a m2g మైనస్ t, m1a t మైనస్ m1g sin theta. సో ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఈ రెండు పోతాయి. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి, m1 ప్లస్ m2 ఇంటూ a m2g మైనస్ m1g sin theta. సో ఆ రకంగా మనం చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. యాక్సలరేషన్ a m2 మైనస్ m1 sin theta ఇంటూ g బై m1 ప్లస్ m2. ఓకేనా. ఈ వాల్యూని మనం దీంట్లో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే టెన్షన్ t సో ఈ వాల్యూ ఉంది కదా, ఈ వచ్చిన యాక్సలరేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మీరు చెయ్యండి, చేస్తే మీకు తెలుస్తుంది 2 m1 m2 ఇంటూ 1 ప్లస్ sin theta బై m1 ప్లస్ m2 ఇంటూ g అన్న వాల్యూ వస్తుంది. ఓకేనా. సో అంటే ఇది చేస్తే చాలా పెద్దది అయిపోతుంది. జనరల్గా మనకి ఏంటంటే న్యూమరికల్గా ఉంటాయి కాబట్టి ఈజీగా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. రైట్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం మోడల్ 4లో సెట్ 1లో మోడల్ 4 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ మీకు టూ ఆబ్జెక్ట్స్ ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉండడం మీకు కనబడుతుంది. ఏంటిది, ఇక్కడ దీని మాస్ m2, అది θ2 అనే ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉంది. దీని మాస్ m1,
అది θ1 అనే ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సిస్టమ్ని వదిలితే అది యాక్సలరేట్ అయితే దాని యాక్సలరేషన్ ఎంత? మనం ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటి? యాక్సలరేషన్, టెన్షన్, వెయిట్, ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకేనా? సో ఫస్ట్ మనం దీని యాక్సలరేషన్ A2 అనుకుంటే, దీని యాక్సలరేషన్ A1 అనుకుంటే, రైట్? దీని టెన్షన్ ఎంత అవుతుంది? మనం TT అనుకోవాలి. టువర్డ్స్ ద సెంటర్ మనం చూపించాలి కదా, టువర్డ్స్ ద టెన్షన్ చూపించాలి కదా, టువర్డ్స్ ద సెంటర్ చూపించాలి. తర్వాత ఇప్పుడు ఈ యాక్సలరేషన్స్ మధ్య రిలేషన్ ఏముంటుంది అంటే, ఇది x డిస్టెన్స్ ఇటు వస్తే ఇది x డిస్టెన్స్ పైకి వెళ్తుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్స్ సేమ్ ఉంటున్నాయి కాబట్టి వాటి యాక్సలరేషన్స్ కూడా సేమ్ ఉంటాయి. అంటే A1 = A2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు A అని తీసుకోవచ్చు. ఒకవేళ మనం ప్రూవ్ చెయ్యాలి అని అనుకుంటే ఈ బ్లాక్ మీద ఉండే టెన్షన్ T, దాని యాక్సలరేషన్ A2 TA2 ప్లస్ ఈ బ్లాక్ మీద ఉండే టెన్షన్ T, దాని యాక్సలరేషన్ A1 TA1 = 0. ఓకే, సిగ్మా TA = 0 అంటాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది? A2 + A1 = 0. A2 = A1 అంటే ఈ రెండింటి యాక్సలరేషన్ ఈక్వల్. అంటే మైనస్ అంటే అర్థం ఏంటంటే చెప్పాను కదా, ఒక రిఫరెన్స్ పాయింట్ నుంచి ఇది దూరం వెళ్తే ఇది దగ్గర వస్తుంది. అంటే దీని డిస్టెన్స్ పెరిగితే ఈ డిస్టెన్స్ తగ్గడం అనమాట. మైనస్ అంటే ఆపోజిట్ అని కాదు, మీకు ఇంతకుముందు చాలాసేపటి నుంచి చెప్తున్నా. సో ఆ రకంగా రెండింటి యాక్సలరేషన్స్ సేమ్ అని మనం తీసుకున్నాం. సో ఫస్ట్ యాక్సలరేషన్ రిలేషన్ అయిపోయింది. నెక్స్ట్ టెన్షన్ ఆల్రెడీ చూపించాం, సెంటర్కి 2 వర్డ్స్ ఉండాలి. నెక్స్ట్ వెయిట్. ఇప్పుడు జాగ్రత్త, కూల్, డోంట్ బి హర్రీ, కూల్ ఫస్ట్. ఇప్పుడు చూద్దాం ఏంటో. ఇప్పుడు ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉండేటప్పుడు దాని మీద యాక్ట్ చేసే ఫోర్సు m2g sin θ2, m2g cos θ2 అండ్ దిస్ ఈజ్ నార్మల్ రియాక్షన్ n2. ఇది m2g sin θ2, ఇది m2g cos θ2. అంటే అలాంగ్ ద ప్లేన్ m2g sin θ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ m2g cos θ. ఇది ఈ ఫోర్స్ దీని మీద పడినప్పుడు ఇది ఇచ్చే రిజల్టెంట్ రియాక్షన్ నార్మల్ రియాక్షన్ n2 అనమాట. ఓకేనా? సో వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, ఇలా వెళ్తుంది, దాని యాక్సలరేషన్ మనం A2 అనుకున్నాం. సరే, మరి ఈ ఇన్క్లైన్ ప్లేన్ మీద తీసుకునేటప్పుడు ఇది m1g cos θ1, m1g sin θ1. ఓకేనా? సో దీనికి ఆపోజిట్గా నార్మల్ రియాక్షన్ ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ m2g sin θ2 ఇట్లా ఆగుతుంది, m1g sin θ1 ఇట్లా ఆగుతుంది. కానీ ఇఫ్ m2g sin θ2 ఈజ్ గ్రేటర్ దాన్ m1g sin θ1 అంటే ఈ ఫోర్స్ కంటే ఎక్కువైతే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అది మన కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ తీసుకుంటే ఎలా వస్తాయి చూద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ తీసుకుందాం. సో ఫస్ట్ దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం. చూడండి, ఇలా m2g sin θ2 అండ్ టెన్షన్ ఇన్ దిస్ డైరెక్షన్ అయినా బాడీ ఇటు వెళ్తుందని అజ్యూమ్ చేయండి. కాబట్టి మన ఈక్వేషన్ ఏం రాస్తాం? F net m2g sin θ2 మైనస్ టెన్షన్. సార్ వై నాట్, ఎందుకు T మైనస్ m2g sin θ2 రాయకూడదని అంటే మీకు ఆల్రెడీ చాలాసేపటి నుంచి చెప్తూనే ఉన్నా, ద బాడీ ఈజ్ గోయింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ సో దట్ m2g sin θ ఈజ్ గ్రేటర్ దాన్ టెన్షన్. సో m2a = m2g sin θ2 మైనస్ టెన్షన్, రైట్? తర్వాత ఆ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, టెన్షన్ T, ఏ m1. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? పైకి వెళ్తుంది కాబట్టి F net T మైనస్ m1g sin θ1. కాబట్టి m1a T మైనస్ m1g sin θ1. ఓకేనా? సో ఈ రకంగా మనం ఈక్వేషన్స్ తీసుకుంటాం. సార్ ఆల్రెడీ ఇది A1 అన్నారు కదా, ఏ అన్నారంటే రైట్, A1 = A, అలాగే A2 = A, అలా మనం అజ్యూమ్ చేసుకుని ముందుగా రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ రెండింటిని ఎడిషన్ చేసామనుకో అంటే m2a = m2g sin θ2 మైనస్ T, m1a = T మైనస్ m1g sin θ1. సో ఎడిషన్ చేస్తే మైనస్ T ప్లస్ T పోతాయి. అప్పుడు ఏమవుతాయి? m1 + m2 × a = m2g sin θ2
మైనస్ m1g sin θ1 రైట్. సో కాబట్టి ఇప్పుడు మనకి యాక్సిలరేషన్ కావాలంటే ఎంత వస్తుంది, ఇక్కడ రాసిన చూడండి, a ఈజ్ ఈక్వల్స్ టు m2g sin θ2 మైనస్ m1g sin θ1 బై m1 ప్లస్ m2, అది దాని యాక్సిలరేషన్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ యాక్సిలరేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టెన్షన్ వచ్చేస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? సో ఆ రకంగా మనం ప్రాబ్లం నెంబర్ 4ని మనం స్టడీ చేస్తాం. వీటన్నిటికీ న్యూమరికల్ తీసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు సెట్ 4లో సెట్ 1లో ప్రాబ్లం నెంబర్ 5ని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. చూడండి, ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి చూస్తుండగా తెలిసిపోతుంది, ఇది ఎక్స్ డిస్టెన్స్ కిందకు వస్తే ఇది ఎక్స్ డిస్టెన్స్ కిందకు రావాలి, ఇది ఎక్స్ డిస్టెన్స్ పైకి వెళ్ళాలి. కాబట్టి వాటి యాక్సిలరేషన్స్ సేమ్ ఉంటాయి. ఏ ఏ ఏ, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్, ఇది అప్వర్డ్ డైరెక్షన్. సేమ్ యాక్సిలరేషన్స్ ఉంటాయి. ఎందుకు? ఇది కంటిన్యూగా కనెక్ట్ అయ్యి ఉంది కదా. ఇది ఎక్స్ కిందకి రావాలంటే ఇది ఎక్స్ కిందకి రావాలి, ఇది ఎక్స్ కిందకి రావాలంటే ఇది ఎక్స్ కిందకి పైకి వెళ్ళాలి. కాబట్టి డిస్ప్లేస్మెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి యాక్సిలరేషన్స్ వెలాసిటీస్ విల్ బీ సేమ్. రైట్, ఫస్ట్ యాక్సిలరేషన్స్ తెలిసిపోయింది. తర్వాత ఎవరు? టెన్షన్. టెన్షన్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవి సేమ్ స్ట్రింగా డిఫరెంట్ స్ట్రింగా? డిఫరెంట్ స్ట్రింగ్స్. ఏంటి కన్ఫ్యూజనా? అలే, ఇదో స్ట్రింగ్ కదా సార్. అయితే మరి 3 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా అంటే, అరే బాబా ఇది ఒకే స్ట్రింగ్ రా బాబు, ఇది వేరు స్ట్రింగ్స్. ఓకేనా ఓకేనా, కోపం వద్దు. రైట్, నెక్స్ట్ టెన్షన్. అంటే ఇదంతా ఒక టెన్షన్ అనుకుంటే దీని పేరు T2 అని పేరు పెడదాం. ఓకేనా, ఇదంతా ఒకే స్ట్రింగ్ కాబట్టి ఒకే సేమ్ టెన్షన్ ఉంటాయి. T1 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 T1. ఓకేనా, టెన్షన్స్ అయిపోయా, యాక్సిలరేషన్ అయిపోయింది, టెన్షన్ అయిపోయింది. థర్డ్ ఎవరు? వెయిట్. జాగ్రత్తగా చూడండి, వెర్టికల్లీ సస్పెండెడ్ కాబట్టి m3g. ఓకేనా, m2g m1g. సో దీనికి వెయిట్ చూపించే m3g, దీనికి వెయిట్ చూపించే m2g, దీనికి వెయిట్ చూపించే m1g. ఓకేనా, ఆ రకంగా వెయిట్లు కూడా చూపించాం, మెయింటైన్ చూపించాం, యాక్సిలరేషన్ చూపించాం, టెన్షన్ చూపించాం, వెయిట్ చూపించాం. ఇంకా నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుందాం. m1 ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇది. m1 మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ ఏంటి? పైకి T1 అనే ఫోర్స్, కిందకి m1g అనే ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాయి. అయినా ఇది పైకి వెళ్తుంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? F net ఈజ్ ఈక్వల్స్ టు కమాన్ T1 మైనస్ m1g. ఓకేనా, అంటే m1a ఈజ్ ఈక్వల్స్ టు T1 మైనస్ m1g. ఓకేనా, T1 ఈజ్ ఈక్వల్స్ టు m1a ఈజ్ ఈక్వల్స్ టు T1 మైనస్ m1g. తర్వాత దీన్ని తీసుకుందాం. ఇప్పుడు చూడండి, డిఫరెంట్ స్ట్రింగ్స్ ఉన్నప్పుడు కొంచెం ఓపిక్గా వినాలి. m2 దీని మీద ఏంటంటే ఫోర్స్ ఉన్నాయి? అప్వర్డ్ T1 యాక్ట్ చేస్తుంది, డౌన్వర్డ్ m2g యాక్ట్ చేస్తుంది, టెన్షన్ T2 కూడా యాక్ట్ చేస్తుంది. బాడీ ఏ అనే యాక్సలరేషన్తో కిందకి దిగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలంటే F net ఈజ్ ఈక్వల్స్ టు m2g ప్లస్ T2 మైనస్ T1. కాబట్టి m2a ఈజ్ ఈక్వల్స్ టు m2g ప్లస్ T2 మైనస్ T1. ఓకేనా, సో ఆ రకంగా ఈ బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసాం. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బ్లాక్ ఉంది. ఇదిగోండి థర్డ్ బ్లాక్ m3. సో కాబట్టి m3g డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది, టెన్షన్ T2 యాక్ట్ చేస్తుంది, యాక్సలరేషన్ a. కాబట్టి ఇప్పుడు F net వేసామనుకోండి, ఏమవుతుంది? m3g మైనస్ T2 ఈజ్ ఈక్వల్స్ టు m3a. అంటే m3a కదా, F net ఈజ్ ఈక్వల్స్ m3g మైనస్ T2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 3 ఈక్వేషన్స్ను ఒక దగ్గర రాసుకున్నాం అనుకోండి. ఈ 3 ఈక్వేషన్స్ ఒక దగ్గర రాసుకుంటే మనం కావాల్సిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవచ్చు. అదేంటో చూద్దాం.
m1a is equals to t1 minus m1g, right? m2a is equals to m2g plus t2 minus t1. m3a is equals to m3g minus t2. సో t ప్లస్ t1 మైనస్ t1 పోయింది, ప్లస్ t2 మైనస్ t2 పోయింది. కాబట్టి ఇవన్నీ ఎడిషన్ చేస్తే m1 ప్లస్ m2 ప్లస్ m3 ఇంటూ a ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండు ఎడిషన్ చేద్దాం, m2g ప్లస్ m3g మైనస్ m1g. కాబట్టి ఇప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, m2 ప్లస్ m3 మైనస్ m1 ఇంటూ g బై m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకేనా? ఈ వచ్చిన యాక్సలరేషన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు టెన్షన్, కావాల్సిన టెన్షన్ నీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఓకేనా, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి. ఎవరు m1 m2 m3 3 బ్లాక్స్ ఉన్నాయి. ఈ 3 బ్లాక్స్లో m1 m2 వెర్టికల్గా హ్యాంగ్ అవుతున్నాయి, m2 ఏమో ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉంది. ఉన్నప్పుడు మనం ఇక్కడ 2 డిఫరెంట్ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి టెన్షన్స్ డిఫరెంట్గా ఉంటాయనే విషయం గమనించవచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే, లెట్ us assume m3 గ్రేటర్ దాన్ m1, m3 గ్రేటర్ దాన్ m1 అనుకోండి, m3 m1 కంటే ఎక్కువ ఉంది అనుకోండి. అప్పుడు చూడండి, ఇక్కడ ఒక విషయం క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది x డిస్టెన్స్ కిందకి రావాలంటే ఇది x డిస్టెన్స్ మూవ్ అవ్వాలి, అప్పుడు ఇది x డిస్టెన్స్ పైకి వెళ్ళాలి. కాబట్టి వాటి డిస్ప్లేస్మెంట్స్ సేమ్ ఉంటాయి, కాబట్టి వాటి యాక్సలరేషన్స్, వాటి వెలాసిటీస్ కూడా సేమ్ ఉంటాయి. కానీ స్ట్రింగ్స్ డిఫరెంట్గా ఉండడం వలన టెన్షన్స్ డిఫరెంట్గా తీసుకోవాలి, రైట్? టెన్షన్స్ డిఫరెంట్గా తీసుకోవాలి. సో ఇది టెన్షన్ T2, ఇది టెన్షన్ T1. ఈ స్ట్రింగ్ అంతా టెన్షన్ T1. ఓకేనా? T1 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 మీకు ఇంతకుముందే చెప్పాను, సెంటర్ ఒక సెగ్మెంట్కి సెంటర్లో, దీన్ని సెగ్మెంట్ అంటాం. ఈ సెగ్మెంట్కి సెంటర్ పాయింట్ చూసుకొని దాని వైపు వేయాలన్నమాట, టువర్డ్స్ ద సెంటర్ వేయాలి, రైట్? యాక్సలరేషన్స్ అయిపోయింది, తర్వాత ఎవరు టెన్షన్స్ అయిపోయింది, తర్వాత ఎవరు వెయిట్ m3g అనే గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, దీని మీద m2g అనే గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఇక్కడ నార్మల్ రియాక్షన్ యాక్ట్ చేస్తుంది. సో దీనికి m1g అనే వెర్టికల్లీ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, క్లియర్గా మనం ఏం చేయాలి చూద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వేద్దాం. ఎవరెవరికి ఫ్రీ బాడీ డయాగ్రామ్, ప్రతి బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం. m3 మీద యాక్ట్ చేస్తున్న ఫోర్స్ ఎవరు, m3g. దాని టెన్షన్ ఎవరు, T2. దాని యాక్సిలరేషన్ ఎవరు, a. కాబట్టి F net ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, m3g మైనస్ T2. అంటే m3a ఈజ్ ఈక్వల్స్ టు m3g మైనస్ T2. ఓకేనా? తర్వాత ఈ బ్లాక్ తీసుకున్నాం, హారిజాంటల్ సర్ఫేస్ మీద మూవ్ అవుతున్న బ్లాక్ని తీసుకుంటే ఇటువైపు T2 అనే యాక్సలరేషన్ యాక్ట్ చేస్తుంది, ఇటువైపు T1 అనే యాక్సలరేషన్ యాక్ట్ చేస్తుంది, టెన్షన్ యాక్ట్ చేస్తుంది, ఇటువైపు యాక్సలరేట్ అవుతుంది. సో సార్ ఇప్పుడు మరి m2g నార్మల్ రియాక్షన్ ఎందుకు తీసుకోలేదంటే, బాడీ ఇటు వెళ్ళట్లేదు అంటే అర్థం ఏంటి, వెర్టికల్గా ఈక్విలిబ్రియం అంటే ఆ రెండు క్యాన్సిల్ అని అర్థం. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, F net ఈజ్ ఈక్వల్స్ టు T2 మైనస్ T1 అంటే ఈ రెండిటి. సో m2a ఈజ్ ఈక్వల్స్ టు T2 మైనస్ T1. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ బ్లాక్ తీసుకున్నాం అనుకోండి, ఇదిగో m1 కిందకి యాక్ట్ చేసేది m1g, పైకి మనకి ఏం యాక్ట్ చేస్తుంది, T1 అనే టెన్షన్, a అనే యాక్సలరేషన్. కాబట్టి F net ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, m1g t మైనస్ m1g, ఎందుకంటే పైకి వెళ్తుంది కాబట్టి t మైనస్ m1g. కాబట్టి m1a ఈజ్ ఈక్వల్స్ టు t మైనస్ m1g, రైట్? సో ఈ మూడింటిని ఇప్పుడు ఒక దగ్గర వేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సింది వచ్చేస్తుంది. ఏంటి మనకి ఈ మూడు ఈక్వేషన్స్ అనుకుంటే, m3a ఈజ్ ఈక్వల్స్ టు m3g మైనస్ T2, m2a ఈజ్ ఈక్వల్స్ టు T2 మైనస్ T1, m1a ఈజ్ ఈక్వల్స్ టు T1 మైనస్ m1g. సో మైనస్ T2 ప్లస్ T2 పోయింది, మైనస్ T2 ప్లస్ T2 పోయింది, ఇవన్నీ ఎడిషన్ చేస్తే m1 ప్లస్ m2 ప్లస్ m3 ఇంటూ a ఈజ్ ఈక్వల్స్ టు
m3g మైనస్ m1g. ఓకేనా, m3g మైనస్ m1g. ఓకేనా, కాబట్టి అప్పుడు a is equals to ఎంత అవుతుంది, m3 మైనస్ m1 ఇంటూ g బై m1 ప్లస్ m2 ప్లస్ m3. సో ఈ రకంగా మనకి యాక్సిలరేషన్ వస్తుంది. యాక్సిలరేషన్ వాల్యూని ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి కావాల్సిన టెన్షన్ వస్తుంది. వీటి మీద న్యూమరికల్ ప్రాబ్లం చేశారనుకోండి, మీకు క్లియర్ కట్గా ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఒక ఇందాక ఎగ్జాంపుల్కి కొంచెం మోడిఫికేషన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే రెండు వెర్టికల్గా హ్యాంగ్ అవుతుంది, ఒకటి ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉంది. కొంచెం జాగ్రత్తగా చూద్దాం ఎలా చేయాలో. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్స్ డిస్టెన్స్ కిందకి వెళ్ళాలి, అంటే ఇది ఎక్స్ డిస్టెన్స్ ముందుకు రావాలి, ఇది ఎక్స్ డిస్టెన్స్ పైకి వెళ్ళాలి. కాబట్టి యాక్సలరేషన్స్ సేమ్, రైట్. సో దీని యాక్సలరేషన్ ఏ అయితే, దీని యాక్సలరేషన్ ఏ అయితే, దీని యాక్సలరేషన్ ఏ. ఓకేనా, సో ఇది సార్ ఇందాక టీఏ కాస్టేటా T1 A1 అవి ఎందుకు తీసుకోలేదంటే అది మీకు అలవాటు అవ్వడం కోసం చెప్పాను, అవి తర్వాత వాడతాం. ఓకేనా, సో మల్టిపుల్ కాంప్లెక్సిటీ వచ్చినప్పుడు వాడతాం. ఓకేనా, రైట్. సో ఫస్ట్ అయితే ఇదంతా ఒక స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ అంతా సేమ్ టెన్షన్ ఉంటుంది, ఇదంతా వేరే స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ అంతా వేరే టెన్షన్ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ స్ట్రింగ్స్కి డిఫరెంట్ టెన్షన్ ఉంటుంది, బట్ యాక్సలరేషన్స్ సేమ్. దీని యాక్సలరేషన్ సేమ్, కానీ టెన్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో దీనికి ఉండే టెన్షన్ T1 అనాలి. ఈ స్ట్రింగ్ అంతా సేమ్ కాబట్టి T1 అని మెన్షన్ చేయాలి. ఈ స్ట్రింగ్ అంతా T2. ఓకేనా, దీనికి T2. ఈ రకంగా మనం తీసుకోవాలి. అయిన తర్వాత ఇప్పుడు ఏంటి, వెయిట్ ఏంటవుతుంది, m1g m3g. కానీ దీనికి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడాలి, ఏంటిది m2g cos theta, m2g sin theta. అర్థమైందా? సో దానికి వెయిట్కి మనం 2 కాంపోనెంట్స్ ఇచ్చాం. ఇది ఒకటి along the plane perpendicular to the plane, అది కాకుండా ఇది ఈ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఇది ఇచ్చే నార్మల్ రియాక్షన్ n. సో దీని వెయిట్ చూపించాం, దీని వెయిట్ కాంపోనెంట్స్ కింద చూపించాం, దీని వెయిట్ చూపించాం, అయిపోయింది. సో ఇంకా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్కి వెళ్ళి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకేనా, సో చూద్దాం. ఇప్పుడు M1 బ్లాక్ ఇక్కడ వేసాం అనుకోండి, M1 బ్లాక్ M1g. ఓకేనా, సో టెన్షన్ T1 ఉంది, ఇది పైకి వెళ్తుంది, అంటే F net is equals to M1g మైనస్ T1, అంటే M1a is equals to M1g మైనస్ T1, రైట్. ఇప్పుడు ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉండే ఆబ్జెక్ట్ని తీసుకుందాం. ఇదేంటిది, ఇటువైపు ఉండే టెన్షన్ T1, ఇటువైపు ఉండే యాంక్షన్ T2, ఇది M2, ఇది ఏ యాక్సలరేషన్తో, రైట్. ఓకే, F net is equals to T. ఇంకోటి మర్చిపోయాండో, ఇక్కడ M2g sin theta మనం వదిలేసాం. ఏం బాబు, నేను చూడకపోతే మీరేం చూడరా, అంతేనా? చూస్తున్నారా, చూద్దాం. F net is equals to T2 ప్లస్ M2g sin theta మైనస్ T1. కాబట్టి M2a is equals to T2 ప్లస్ M2g sin theta మైనస్ T1. ఓకేనా, నెక్స్ట్ తర్వాత లాస్ట్ బ్లాక్ ఇలా ఉంది, ఏంటిది, F net is equals to M3g మైనస్ T2, అంటే M3a is equals to M3g మైనస్ T2. సో ఈ మూడు ఒక దగ్గర వేసుకుంటే మనకి చూడండి, మరి ఇంకా మళ్ళీ వేరు ఈక్వేషన్స్ రాసే ఓపిక లేక మీలాగే మరి మీరెంత లేజీ, నేను అంతకంటే లేజీ, డబుల్ లేజీ. కాబట్టి
మైనస్ T1 ఇక్కడ తప్పు రాసామండి, తప్పు రాసాం. పైకి వెళ్తుందా T1 మైనస్ M1G, T1 మైనస్ M1G ఎందుకైనా మంచిది. సో ఈ 3 రాసుకుంటే ప్లస్, ఈ 3 ఒక దగ్గర రాసుకున్నాము అనుకోండి, ప్లస్ T1 మైనస్ T1 ఒక దగ్గర రాద్దాంలేండి. ఓకేనా, రాద్దామా? ఒక దగ్గర రాద్దాం. ఎక్కడ రాద్దాం? ఇక్కడ రాద్దాం. M1A ఈజ్ ఈక్వల్స్ టు T1 మైనస్ M1G, M2A ఈజ్ ఈక్వల్స్ టు T2 ప్లస్ M2G sin theta మైనస్ T1, M3A ఈజ్ ఈక్వల్స్ టు M3G మైనస్ T2. ఇవన్నీ ఒక దగ్గర వేస్తే ప్లస్ T1 మైనస్ T1 పోయింది, ప్లస్ T2 మైనస్ T2 పోయింది. ఎవరెవరు మిగిలేరు చూద్దాం. M1 ప్లస్ M2 ప్లస్ M3 ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు, ఎవరు ప్లస్లు మిగిలేరు? ఈ 2 ప్లస్లు అంటే ఎవరెవరు? M3G ప్లస్ M2G sin theta, రైట్, M2G sin theta, M3G M2G sin theta ప్లస్లో M1G మైనస్. ఓకేనా, సో ఆ రకంగా ఇప్పుడు A ఈజ్ ఈక్వల్స్ టు M3 ప్లస్ M2 sin theta మైనస్ M1 ఇంటూ G బై M1 ప్లస్ M2 ప్లస్ M3. ఈ రకంగా మనం సాల్వ్ చేసుకోవాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా, యాక్సిలరేషన్ వచ్చిన యాక్సిలరేషన్ వాల్యూని వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు టెన్షన్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. సెట్ 2లో ప్రాబ్లం నెంబర్ 1 అని మనం ఫాలో అవుదాం. చూడండి, ఇక్కడ ఒక స్ట్రింగ్, ఒక 2 kg బ్లాక్, ఒక 4 kg బ్లాక్ ఉందనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇది 6 kg బ్లాక్ అనుకోండి. సో 6 kg బ్లాక్ 4 kg వెర్టికల్గా సస్పెండ్ అవుతున్నాయి, కానీ ఇవి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యలేవు. చూడండి, 6 kg బ్లాక్ 4 kg బ్లాక్కి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు. సో బై పుల్లీతో కనెక్ట్ అయ్యింది కాబట్టి యాక్సలరేషన్ సేమ్ ఉండే అవకాశం లేనే లేదు, రైట్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటి యాక్సలరేషన్స్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ప్రాబ్లం చేయాలి. ఓకేనా, మనకి స్ట్రాటజీ తెలుసు కదా, ఏంటిది? యాక్సలరేషన్, టెన్షన్, తర్వాత వెయిట్, తర్వాత ఫ్రీ బాడీ డయాగ్రామ్. చూడండి, ఇదిగో యాక్సలరేషన్, టెన్షన్, వెయిట్, ఫ్రీ బాడీ డయాగ్రామ్, అలాగా 4 స్టేజెస్ మనం తీయాలి. సో దీనికి యాక్సలరేషన్ A2 అని, దీని యాక్సలరేషన్ A1 అని అందాం. ఓకేనా, సో జనరల్గా ఏదో ఒకటి మనకి ఇక్కడ చూస్తున్న ఒక విషయం తెలుస్తుంది, ఇది కిందకి వెళ్తే ఇది పైకి వెళ్తుందని. ఓకే, సో ఫస్ట్ అది పాయింట్. యాక్సలరేషన్స్ మనం మెన్షన్ చేసాం A2 A1 అని. తర్వాత టెన్షన్స్ తీసుకోవాలి. టెన్షన్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఏదో ఒక స్ట్రింగ్కి టెన్షన్ తీసుకోండి. T T T T T T. మీకు ఒక చిన్న హింట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మాస్లెస్ పుల్లీ అయితే ఇది TT అనుకోండి, ఇది 2T తీసుకోవాలి. లేదా ఇది TT అనుకోండి, ఇది 2T తీసుకోవాలి. అలా తీసుకొని మీరు ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? సో ఎందుకంటే అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్స్, డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అప్వర్డ్ ఫోర్స్. దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ మాస్లెస్ పుల్లీ. ఎవరికి ఇది అప్లికబుల్? మాస్లెస్ పుల్లీకి ఇది అప్లికబుల్. మాస్ పుల్లీస్కి ఇది అప్లికబుల్ కాదు. పుల్లీకి మాస్ ఇచ్చినట్టయితే అది రొటేషనల్ డైనమిక్స్ అయిపోతుంది, ఆ ప్రాబ్లమ్స్ వేరు. ఓకేనా, సో కమాన్. ఇప్పుడు ఇది TT కాబట్టి ఆ రూల్ ప్రకారం దీనికి ఏమవుతుంది? 2T. ఓకేనా, సో రైట్. తర్వాత యాక్సిలరేషన్ అయిపోయింది, టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు వెయిట్ అంటే ఇక్కడ ఎవరు? 4G, ఇదెవరు? 6G. ఓకేనా, సో ఈ రకంగా ఉన్నప్పుడు ఈ యాక్సిలరేషన్ మధ్య రిలేషన్ కావాలంటే ఈ బ్లాక్ మీద యాక్ట్ చేస్తున్న టెన్షన్ ఎవరు? T. దాని యాక్సిలరేషన్ ఎవరు? A2 ప్లస్ ఈ బ్లాక్ మీద యాక్షన్ చేస్తున్న టెన్షన్ ఎవరు? 2T. దాని యాక్సిలరేషన్ ఎవరు? A1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు Tని వదులుకుంటే A2 ప్లస్ 2A1 ఈజ్ ఈక్వల్స్ టు 0. A2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2A1.
ఓకేనా. సో ఆ రకంగా ఏ టు దీని యాక్సలరేషన్కి డబుల్ ఉంటుందని మనం ప్రూవ్ చేసాం. అది ఇక్కడ రాసిద్దాం. a2 = -2a1. మైనస్ అంటే అర్థం ఏంటంటే ఒకటి దూరంగా వెళ్తే ఒకటి దగ్గరికి రావడం. సో వన్స్ నువ్వు ఈ డైరెక్షన్ ఎప్పుడైతే తీసుకున్నావో మరి మనం ఈ మైనస్ని వాడకూడదు. మనం దేన్ని వాడాలి? a2 = 2a1 మాత్రమే వాడాలి. ఓకేనా. సో ఇంకా మనం ప్రాబ్లం ప్రొసీడ్ అవ్వాలి. ఇక్కడ మైనస్ని ఎందుకు వదిలేం? ఆల్రెడీ ఒకటి దూరంగా వెళ్తుంది అంటే రిఫరెన్స్ పాయింట్కి ఒకటి దూరంగా వెళ్తుంది, ఒకటి దగ్గరగా వస్తుంది అని మనం ఇండికేట్ చేసేదాన్ని మైనస్ అంటాం. ఇండికేట్ చేస్తాం కాబట్టి ఆ మైనస్ని వదులుకోవాలి. కాబట్టి a2 = 2a1 మనం అప్లై చేయాలి. ఓకేనా. సో లెట్ us గో ఫర్ ప్రాబ్లం. యాక్సలరేషన్ రిలేషన్ తెలిసిపోయింది. టెన్షన్స్ మనం మెన్షన్ చేసాం. చెప్పాను కదా టెన్షన్ ఎలా తీసుకోవాలి. ఒక పుల్లి ఉందనుకోండి, పైన రెండింటికి టీటీ ఇస్తే కిందన 2t ఇవ్వాలి. ఓకేనా. అలా ఫాలో అవ్వాలి. నౌ వీఆర్ గోయింగ్ టు ద సాల్వింగ్ ద ప్రాబ్లం. ఈ బ్లాక్ తీసుకో. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ 6 kg. 6 kg ఇలా ఉంది. 6g ఇది టెన్షన్ టీ. ఇలాగా a2 అనే యాక్సలేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది? F net = కిందకి వెళ్తుంది కదా 6g - t. కాబట్టి 6a2 = 6g - t. రైట్. అలాగే ఈ బ్లాక్ తీసుకో. ఈ బ్లాక్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం. 4 kg ఇది 4g కిందకి యాక్ట్ చేస్తుంది, 2t పైకి యాక్ట్ చేస్తుంది, బాడీ పైకి వెళ్తుంది a1 అనే యాక్సలేషన్లో. కాబట్టి F net = కమాన్ 2t - 4g పైకి వెళ్తుంది కదా అలా 4a1 = 2t - 4g. రైట్. ఈ రెండు ఈక్వేషన్స్ ఒక దగ్గర వేసుకున్నాం అనుకోండి. వేసుకొని సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో 6a2 = 6g - t. 4a1 = 2t - 4g. మీకు ఇక్కడ చూడగానే తెలుసు ఇది 2t ఉంది, ఇది t ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని మోడిఫై చేయాలి. ఎలా మోడిఫై చేయాలి? ఇది 2t ఉంది కాబట్టి దీన్ని కూడా 2t అయ్యేటట్టు చేయాలి. అంటే ఈ ఈక్వేషన్ మనం 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి ఇది 2t అవుతుంది. అప్పుడు ఇది -2t, ఇది +2t కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. అలాగా మనం 2తో మల్టిప్లై చేస్తే 12a2 = 12g - 2t. 4a1 = 2t - 4g. రైట్. ఈ రెండు పోతాయి. కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది? 12a2 + 4a1 = 12g - 4g. ఓకేనా. దాంతోపాటు మనకి ఏం ప్రూవ్ చేసాం? a2 = 2a1 కదా. అంటే 2a1 + 4a1 = 8g. అంటే 26a1 = 8g. ఓకేనా. కాబట్టి అప్పుడు ఎంత వస్తుంది? a1 = 8g/26. అలా a1 వచ్చింది. a1 వచ్చిందంటే ఇందులో వేస్తే a2 వచ్చేస్తుంది కదా. రైట్. a1 a2లో వచ్చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు టెన్షన్ వచ్చేస్తుంది. సార్ ఎలా వస్తే మాకు చూపించండి అంటే చూపిస్తామండి, మన పని అదే కదా. ఓకేనా. చూపిద్దాం. ఇప్పుడు a2 కావాలనుకో. ఇప్పుడు a2 = ఎంత? 2a1 కదా. a1 నువ్వు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసావు. ఎంతని? 2 × a1 8g/26. సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 13. 8g/13. ఓకేనా. సో టెన్షన్ కావాలనుకోండి. ఈ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. టెన్షన్ కావాలండి. 4a1 = 2t - 4g. a1 అంటే ఎంతది? ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. 8g - 26 = 2t - 4g. ఈ -4g వైపు వెళ్తే +4g అవుతుంది. ఆ రకంగా మనం టెన్షన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు అర్థమైందా? సో ఈ రకంగా ఇందాక నేను చెప్పాను కదా, ఈ యాక్సలరేషన్స్ ఫైండ్ అవుట్ చేయడమే ఇంపార్టెంట్ పాయింట్. దానికి మనం ఏం ఫాలో అయ్యాం? TA2 ప్లస్ ఏంది ఫాలో అయ్యాం? TA2 ప్లస్ 2TA1 = 0 అన్నదాన్ని మనం ఫాలో అయ్యాం. ఓకేనా. దాన్ని ఫాలో అయ్యాం. 2TA1 = 0 అన్నదాన్ని ఫాలో అయ్యి మనం A1 A2 రిలేషన్స్ తెచ్చుకున్నాం. ఓకేనా. సో నేనేం చెప్తున్నానంటే టెన్షన్ వద్దు. మళ్ళీ ఇంకోసారి చూడండి. మీకు అర్థం కాలేదనుకోండి, నా నెంబర్ ఇస్తాను, మీరు మరొకసారి నన్ను అడగండి, నేను చెప్తా. ఇంకా క్లియర్గా వీడియో చేసి పెడతా. అంతేగా న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ని మీరు స్కిప్ చేయొద్దు.
సో ఇప్పుడు మనం ఇందాక లాంటిదే కొంచెం చేంజ్ ఉంది. ఒకటి వెర్టికల్లీ సస్పెండెడ్, ఇంకోటి ఏమో హారిజాంటల్ ఫ్లాట్ మీద ఉంది. ఇది చాలాసేపటి నుంచి ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదా, ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సింది యాక్సలరేషన్, టెన్షన్, వెయిట్, ఫ్రీ బాడీ డయాగ్రామ్, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పుల్లి ఉందనుకోండి, పైన ఇచ్చే స్ట్రింగ్స్కి టెన్షన్ టీటీ ఇస్తే కింద ఇచ్చేదానికి 2T అవ్వాలి, ఎందుకంటే అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్స్. లేదు ఎలా ఉందనుకోండి, కిందకి స్ట్రింగ్స్ ఉండి పైకి ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, ఇది 2T అవుతుంది, ఇది టీటీ అవుతుంది. కాబట్టి ఈ T + T ఈజ్ ఈక్వల్స్ టు 2T అలా తీసుకోవాలన్నమాట, అంటే ప్రాబ్లం చేసేటప్పుడు. సో మనం ఫస్ట్ ఇది ఒక బ్లాక్ ఉంది, దీని యాక్సిలరేషన్ A2 అందాం, దీని యాక్సిలరేషన్ని A1 అని అందాం. ఓకేనా? సో ఇక్కడ టెన్షన్స్ ఎలా తీసుకోవాలని చెప్పాను. ఇది ఈ సిస్టమ్కి సిమిలర్గా ఉంది. చూడండి, పైన టెన్షన్ మనం టీటీ ఇస్తే ఓకేనా, కింద ఎంత ఇవ్వాలి? 2T ఓకేనా, 2T ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇది కంటిన్యూస్ స్ట్రింగ్ కాబట్టి దీనికి మళ్ళీ టెన్షన్ టీటీ ఇవ్వాలి. సో టెన్షన్ తీసుకున్నాం, యాక్సిలరేషన్ A2 A1 అని మనం మెన్షన్ చేసాం. అయితే ఈ A2 A1 మధ్య రిలేషన్ మనకు కావాలి అంటే మనం ఇలా అంటాం అనమాట, సిగ్మా TA T.A ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటాం. అంటే ఈ బ్లాక్ మీద యాక్ట్ చేస్తుంది 2T, దాని యాక్సలరేషన్ A2, ప్లస్ ఈ బ్లాక్ మీద యాక్ట్ చేస్తున్న టెన్షన్ T, దాని యాక్సలరేషన్ A1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో కాబట్టి 2A2 ప్లస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే 2A2 ఈజ్ ఈక్వల్స్ టు -A1. అంటే మనం ఎలా తీసుకోవాలి? A1 ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి ఎలా తీసుకోవాలి, A1 ఈజ్ ఈక్వల్స్ టు 2A2 తీసుకోవాలి. ఓకేనా? ఎలా తీసుకోవాలి? A1 ఈజ్ ఈక్వల్స్ టు 2A2 తీసుకోవాలి. అరే సార్ మీరు మైనస్ వదిలేశారంటే, అవును, ఒకటి దూరంగా వెళ్తే ఈ పాయింట్, రిఫరెన్స్ పాయింట్ దూరంగా వెళ్తే ఇంకోటి దగ్గరగా వస్తుంది. సో మైనస్ అంటే అది ఒక రిఫరెన్స్ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్కి ఒకటి దూరంగా వెళ్తే ఒకటి దగ్గరగా వస్తుంది కాబట్టి అది మైనస్ అన్నమాట. కాబట్టి రిలేషన్ వచ్చేసింది కదా, A1 A2 మధ్య రిలేషన్, దీన్ని వదిలేద్దాం. ఓకేనా? నౌ ఇప్పుడు నెక్స్ట్ యాక్సలరేషన్, టెన్షన్, తర్వాత వెయిట్ ఇది 6G. అయితే ఇక్కడ 2G యాక్ట్ చేస్తుంది, కానీ అది సర్ఫేస్ మీద ఉండడం వల్ల ఒక నార్మల్ రియాక్షన్ డెవలప్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వెయిట్ తీసుకున్న ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. ఇప్పుడు 6Gని ఇక్కడ వేద్దాం. 6G ఇక్కడ వేద్దాం. 6 కిలోగ్రామ్ బ్లాక్ ఇలా ఉంది కదా, దానికి 6G అనే డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, 2T అనే అప్వర్డ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, A2 అంటే 6A2 అంటే రాద్దాం, Fnet ఈజ్ ఈక్వల్స్ టు 6G మైనస్ 2T, అంటే 6A2 ఈజ్ ఈక్వల్స్ టు 6G మైనస్ 2T, రైట్? అదొక ఈక్వేషన్. తర్వాత దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఫ్లాట్ సర్ఫేస్ మీద తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎవరున్నారు? T, తర్వాత ఎవరున్నారు? A1, కాబట్టి 2A1. Fnet ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? T, కాబట్టి ఒక T యాక్ట్ చేస్తుంది, 2A1 ఈజ్ ఈక్వల్స్ టు T అనమాట. సో ఈ రెండింటిని దగ్గర వేసుకునేటప్పుడు 2T ఉంది, ఇది T ఉంది, కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 6A2 ఈజ్ ఈక్వల్స్ టు 6G మైనస్ 2T. ఇది T మాత్రం ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, 4A1 ఈజ్ ఈక్వల్స్ టు 2T, అంటే 2తో మల్టిప్లై చేస్తాను దీన్ని, అప్పుడు ప్లస్ 2T మైనస్ 2T పోతే 6A2 ప్లస్ 4A1 ఈజ్ ఈక్వల్స్ టు 6G. కానీ మనకు తెలుసు A1 ఈజ్ ఈక్వల్స్ టు 2A2 అని. ఓకేనా? 6A2 ప్లస్ 2A2 ఈజ్ ఈక్వల్స్ టు 6G. ఓకేనా? కాబట్టి A2 ఈజ్ ఈక్వల్స్ టు
A1 ఈజ్ ఈక్వల్స్ టు (6g/7) అనమాట. ఆ రకంగా తీసుకోవాలి. ఓకేనా? సో ఈ వచ్చిన యాక్సిలరేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి టెన్షన్ వచ్చేస్తుంది అలా. ఓకేనా? సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం దీంట్లో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అదే కానీ ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉందనుకోండి, ఈ ప్రాబ్లం, ఇదే ప్రాబ్లం ఇన్క్లైన్ ప్లేన్లో ఉందనుకోండి. ఇంక్లైన్ ప్లేన్ మీద ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి. 2 కిలోగ్రామ్ సిక్స్ కిలోగ్రామ్ ఇలా ఉందనుకో, 30 degrees. సో అప్పుడు మనం ఎలా ఫాలో అవ్వాలని చెప్పాను. ఫస్ట్ దీని యాక్సిలరేషన్ A2, దీని యాక్సిలరేషన్ A1 అయింది. తర్వాత టెన్షన్ ఫాలో అవ్వాలని. ఇది ఎలా ఉంది? దీనికి సిమిలర్గా ఉంది కాబట్టి ఇక్కడ టెన్షన్ TT తీసుకోవాలి, ఇక్కడ టెన్షన్ TT తీసుకోవాలి. తర్వాత మనం ఈ A1 A2 రిలేషన్ కావాలంటే ఇది TT అయినప్పుడు ఇది మరి కంప్లీట్ చేయాలి కదా, ఈ స్ట్రింగ్లో ఉండిపోయింది కదా 2T. సో 2TA2 ప్లస్ అంటే ఈ బ్లాక్ మీద యాక్ట్ చేసిన 2TA2 ప్లస్ TA1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 2A2 ప్లస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు 0. A1 ఈజ్ ఈక్వల్స్ టు -2A2. సో అంటే ఈ మైనస్ అంటే అర్థం ఏంటంటే ఇది ఫిక్స్డ్ పాయింట్ అనుకుంటే ఇది దూరంగా వెళ్తుంది, ఇది దగ్గరగా వస్తుంది, అంటే ఇలా ఇండికేట్ చేయడమే మైనస్ అనమాట. ఓకేనా? సో కాబట్టి A1 ఈజ్ ఈక్వల్స్ టు 2A2 మైనస్ తీసుకోము, ఎందుకంటే ఇది దూరంగా వెళ్తుంది, దగ్గరకు వెళ్తుంది. ఎప్పుడైతే మన యారోలు ఇండికేట్ చేసామో మరి మైనస్ తీసుకోని అవసరం లేదు. సో రిలేషన్ తెలిసిపోయింది కాబట్టి వదిలిపెడదాం. నెక్స్ట్ టెన్షన్ అయిపోయింది, యాక్సిలరేషన్ అయిపోయింది, ఇంకా వెయిట్. ఇది వెర్టికల్లీ డౌన్వర్డ్ 6g. ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉండేటప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను 2g cos 30 అండ్ నార్మల్ రియాక్షన్. తర్వాత ఇటువైపు ఎంత ఉంటుంది? 2g sin 30 అలా అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ తీసుకుంటే 6g 2t రైట్, ఇది A2 కాబట్టి 6. F net ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది చెప్పండి? F net ఈజ్ ఈక్వల్స్ టు 6g మైనస్ 2t. 6A2 ఈజ్ ఈక్వల్స్ టు 6g మైనస్ 2t. నెక్స్ట్ ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉన్నది తీసుకున్నాం అనుకోండి, ఇటు ఎంత ఉంది? T ఉంది. ఇటు ఎంత ఉంది? 2g sin 30 ఉంది. ఇది A1 ఉంది కాబట్టి F net ఈజ్ ఈక్వల్స్ టు T మైనస్ 2g sin 30 అంటే 2A1 ఈజ్ ఈక్వల్స్ టు T మైనస్ 2g sin 30. సో నీకు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇది 2t ఉంది, ఇది t ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేయాలి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు. 6A2 ఈజ్ ఈక్వల్స్ టు 6g మైనస్ 2t. దీన్ని 2తో మల్టిప్లై చేసినప్పుడు 4A1 ఈజ్ ఈక్వల్స్ టు 2t మైనస్ 2g sin 30 అలా తీసుకోవాలన్నమాట. ఎడిషన్ చేసినప్పుడు ఈ రెండు పోతాయి. 6A2 ప్లస్ 4A1 ఈజ్ ఈక్వల్స్ టు 6g మైనస్ 2g sin 30 అవుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు A1 ఈజ్ ఈక్వల్స్ టు 2A2 కాబట్టి 2A2 ఈజ్ ఈక్వల్స్ టు 2g sin 30 అంటే 1/2 అనమాట, అంటే g అంటే 6g మైనస్
2g sin 30 అంటే g అనమాట. కాబట్టి ఎంత అవుతుంది? 14a2 ఈజ్ ఈక్వల్స్ టు 5g. సో a2 ఈజ్ ఈక్వల్స్ టు 5g/14. ఈ రకంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో ఇంకొక ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా ఫినిష్ చేసేద్దాం. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోతాయి. ఓకేనా? చూద్దాం ఏంటో అది. చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉందనుకోండి. ఇలా ఉంది. ఇక్కడ 6 kg, ఇది 2 kg, ఇక్కడ 30 degrees ఉంది. అప్పుడు ఎలా చేయాలి అంటే మనకి ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది వెళ్ళి చూడండి, ఈ పుల్లి దీనికి అప్లికబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం దీని యాక్సలరేషన్ a2, దీని యాక్సలరేషన్ a1 అంటే ఈ పుల్లి సిస్టమ్ దీనికి సిమిలర్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? 2t ఇక్కడ tt తీసుకోవాలి. అవునా? tt తీసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో తర్వాత ఇది సేమ్ స్ట్రింగ్ కాబట్టి 2t. సో ఇప్పుడు రిలేషన్ వేసుకుంటే ఈ బ్లాక్ మీద యాక్ట్ చేస్తున్న టెన్షన్ t, దీని యాక్సిలరేషన్ a2. ఈ బ్లాక్ మీద టెన్షన్ 2t, దాని యాక్సిలరేషన్ a1 ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి a2 ప్లస్ 2a1 ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి a2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2a1. ఓకేనా? అంటే ఇప్పుడు మనం a2 ఈజ్ ఈక్వల్స్ టు 2a1 తీసుకున్నాం. అంటే ఒకటి కిందకి వెళ్తుంటే, అంటే దూరంగా వెళ్తుంటే ఒకటి దగ్గరగా వస్తుందని దాని ఇండికేషన్ అనమాట. సో ఇలా మనం తీసుకున్నాం. ఇది అయిన తర్వాత మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? వెయిట్. అంటే ఇది 6g. ఇక్కడ ఏం చేయాలి? 2g cos 30, 2g sin 30. ఓకేనా? దిస్ ఈజ్ నార్మల్ రియాక్షన్. సో ఇవి అయిపోయిన తర్వాత మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలాగా అంటే మనం ఇంత ముందు నుంచి చాలాసేపటి నుంచి నేర్చుకుంటున్నాం. ఇది 6 kilogram బ్లాక్ ఇలా ఉంది, 6g డౌన్వర్డ్ ఉంది, దీని టెన్షన్ అప్వర్డ్ ఉంది, ఇది కిందకి a2 అనే యాక్సలరేషన్ వస్తుంది కాబట్టి F net ఈజ్ ఈక్వల్స్ టు 6g మైనస్ t. అంటే 6a2 ఈజ్ ఈక్వల్స్ టు 6g మైనస్ t. ఓకేనా? సో అలాగే ఇది ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉంది, దీన్ని తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ 2t యాక్ట్ చేస్తుంది, 2g sin 30 యాక్ట్ చేస్తుంది. ఓకేనా? పైకి వెళ్తుంది, a1 అనే యాక్సిలరేషన్తో వెళ్తుంది కాబట్టి F net ఈజ్ ఈక్వల్స్ టు 2t మైనస్ 2g sin 30 అంటే 2a1 ఈజ్ ఈక్వల్స్ టు 2t మైనస్ 2g sin 30. ఓకేనా? సో మనకు ఒక రిలేషన్ వచ్చింది. ఈ రెండు ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఎలాగా? 6a2 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే దీన్ని t ఉంది, ఇది 2t ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? 12a2 ఈజ్ ఈక్వల్స్ టు 12g మైనస్ 2t. తర్వాత 2a1 ఈజ్ ఈక్వల్స్ టు 2t మైనస్ 2g sin 30. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఇది పోతుంది కాబట్టి 12a2 ప్లస్ 2a1 ఈజ్ ఈక్వల్స్ టు 12g మైనస్ 2g sin 30. రైట్? సో ఇప్పుడు a1 ఈజ్ ఈక్వల్స్ a2 ఈజ్ ఈక్వల్స్ 2a1 అన్నాం కదా. 12 2a1 ప్లస్ 2a1 ఈజ్ ఈక్వల్స్ టు 2g sin 30 అంటే sin 30 అంటే 1/2, 2 పోతే 12g మైనస్ g అనమాట, అంటే 11g. కాబట్టి 24 2a1 అంటే 26a1 ఈజ్ ఈక్వల్స్ టు 11g. a1 ఈజ్ ఈక్వల్స్ టు 11g/26.
కాబట్టి A2 ఎంత వచ్చింది? A2 ఈజ్ ఈక్వల్స్ టు 2A1 కాబట్టి రైట్, A2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 11g/26 అంటే A2 ఈజ్ ఈక్వల్స్ టు 11g/13. సో అది అట్ యాక్సలరేషన్స్ అనమాట. ఓకేనా, మీకు అర్థమైందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఎఫర్ట్ చేసాం, ట్రై చేసాం, ఎట్ మై బెస్ట్ ఐ డిడ్. సో ఇంకా దాన్ని మీరు జాగ్రత్తగా 1 by 1 నేర్చుకొని దాన్ని వర్క్డ్ ఎగ్జాంపుల్స్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను న్యూమరికల్ వర్క్డ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు చేయండి. ఓకేనా, సో వీలైనంత వరకు వీడియోని కంప్లీట్గా చూడండి. If you feel this is good information, please go for subscribe. Right.